Hello everyone, welcome back to my channel Sharon Studies and this is me, your Sharon ma'am. ఈ రోజు వీడియోలో 10th క్లాస్ సోషల్ స్టడీస్ తెలంగాణ సిలబస్ కి సంబంధించి చాప్టర్ 20 సోషల్ మూవ్మెంట్స్ ఇన్ అవర్ టైమ్స్ సమకాలీన సామాజిక ఉద్యమాలు ఈ లెసన్ యొక్క వన్ షాట్ వీడియో చూసేద్దాము. మీరు మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో సోషల్ స్టడీస్కి సంబంధించిన కంప్లీట్ కంటెంట్ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే నేను 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దట్టు ఈ 2024 to 25 ఈ ప్రజెంట్ అకాడమిక్లో రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా నా ఛానల్లో ఉన్న సోషల్ లెసన్స్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. మీ ఎగ్జామ్ ఓరియంటెడ్గా నేను చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఆల్రెడీ నేను 19 లెసన్స్ అప్లోడ్ చేశాను. మన ఛానల్లో వెళ్ళి ఒకసారి మీరు ప్లేలిస్ట్ అని చూస్తే అందులో మీకు అన్ని 19 లెసన్స్ ఉంటాయి. ఒకసారి అవన్నీ చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. అండ్ మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అది మీకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే లెసన్సే కాదు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించి ఈ తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ అప్డేట్ అయినా సరే వెంటనే మీకు అందించడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, ఫస్ట్లీ మన లెసన్ ఏమేంటి? సోషల్ మూమెంట్స్ ఇన్ అవర్ టైమ్స్. మూమెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 19 లెసన్స్లో ఎస్పెషల్లీ హిస్టరీ లెసన్స్లోకి వచ్చిన తర్వాత మనం చాలా చోట్ల ఈ మూమెంట్, ప్రొటెస్ట్, రాయట్స్ ఇలాంటి పదాలన్నీ వింటూనే వచ్చాం కదా. మూమెంట్ అంటే యాక్చువల్లీ ఉద్యమం అంటారు తెలుగులో. మీరేమైనా మూమెంట్స్ చేశారు ఎప్పుడైనా? ఆబ్వియస్లీ చేస్తారు కదా. మీకు ఇష్టమైన వస్తువు ఏదైనా మీ మమ్మీ కానీ డాడీ కానీ ఇవ్వకపోయినా తేకపోయినా ఏం చేస్తారు? నేను ఈరోజు అన్నం తిన్ను, నేను ఈరోజు టీవీ చూడను, నేను ఈరోజు మీతో మాట్లాడను అని చెప్పి చాలా పెద్ద యుద్ధం అయితే చేస్తారు కదా వాళ్ళ మీద. ఓకే, దాట్ ఈజ్ అసలు ప్రొటెస్ట్. అసలు రీజన్ లేకుండా చేస్తారు. ఇది అసలు ఉద్యమాలే కాదు, జస్ట్ ఫర్ ఎ జోక్ చెప్తున్నా. కానీ రియల్ లైఫ్లో మూమెంట్, ఉద్యమం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ప్రపంచం నలుమూలల ఎన్నో డిఫరెంట్ ఉద్యమాలు అనేవి జరిగాయి. అవన్నీ కూడా ఆ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రజల్లో ఒక మార్పును తీసుకొచ్చాయన్నమాట. సో ఇటువంటి మూమెంట్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంటే ఈ లెసన్ ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే ప్రపంచంలో జరిగిన డిఫరెంట్ మూమెంట్స్, ఉద్యమాల గురించి ఎందుకు, ఎక్కడ, ఎలా జరిగాయి, దానివల్ల జరిగిన లాభాలు ఏంటనేది తెలుసుకుంటాము. మనకి అంటే ఇప్పుడు 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. అంతకుముందు వరకు మనకి కొలోనియల్ రూలింగ్ ఉండేది. అంతకుముందు మొనార్కియల్ రూలింగ్ ఉండేది. ఎప్పుడు ఎటువంటిది ఉన్నా సరే ప్రజలు సమస్యలు ఎదుర్కోవడం అనేది కామన్. మరి డిఫరెంట్ టైం పీరియడ్స్లో ప్రజలు వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ని ఎలా క్లియర్ చేసుకున్నారు? ప్రతిసారి గవర్నమెంట్ ప్రజల తరపున వాళ్ళు చెప్పినట్టే క్లియర్ చేయదు. కొన్ని రకాల ప్రొటెస్ట్లు అనేది ప్రజలు చేయాల్సి వస్తుంది. అలా ఈ లెసన్లో ప్రజలు ఎటువంటి ఉద్యమాలు చేపట్టారు, దేనికోసం చేపట్టారో అవేంటనేది నేర్చుకుంటాము. వీటి వల్ల మన రియల్ లైఫ్లో కూడా మనం ఎంతో ఇన్స్పిరేషన్ అనేది పొందుతాం అనమాట. జనాలందరూ యూనిటీగా ఉండి ఒక సమస్యని ఎదిరించి పోరాడితే దాని నుంచి వాళ్ళు విజయాన్ని పొందుకోగలుగుతారు, రిజల్ట్ పొందుకోగలుగుతారు అని చెప్పేసి మనకి ఈ ఉద్యమాలు అనేవి చెప్తాయి అనమాట. ఈ మూమెంట్స్ అనేవి చెప్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెసన్లో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామో ఈ స్క్రీన్ ద్వారా మీకు టాపిక్స్ ఇచ్చాను. స్క్రీన్ మీద మీకు ఏవైతే టాపిక్స్ కనిపిస్తున్నాయో దిస్ ఇస్ ద హోల్ లెసన్ అనమాట. ఈ సోషల్ మూమెంట్స్ అంటే ఏంటనేది తెలుసుకుంటాము. సివిల్ రైట్స్ అండ్ అదర్ మూమెంట్స్ ఆఫ్ 1960లో జరిగిన సివిల్ రైట్స్, ప్రజల యొక్క హక్కుల గురించి జరిగిన పోరాటాల గురించి తెలుసుకుంటాం. హ్యూమన్ రైట్స్ అంటే యుఎస్ఎస్ఆర్. సో ప్రస్తుతం ఏదైతే రష్యా ఉందో ఒకప్పుడు యునైటెడ్ సోవియట్ రష్యాగా ఉండే ఆ ప్రాంతంలో హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల గురించి జరిగిన ఉద్యమాలు ఏంటనేది తెలుసుకుంటాం. అదేవిధంగా యాంటీ న్యూక్లియర్ అండ్ యాంటీ వార్ మూమెంట్స్. మీకు ఆల్రెడీ తెలుసు మన హిస్టరీ స్టార్ట్ అయింది వార్ లెసన్స్ తోటి. అండ్ ఆ లెసన్స్లో మనం చాలా క్లియర్గా తెలుసుకున్నాము యుద్ధాలు అనేవి ప్రపంచానికి ఎంత ప్రమాదకరం కదా. అండ్ ఆ యుద్ధాలు జరపడానికి ఆయా కంట్రీస్లో లీడర్స్కి అసలు మెయిన్ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ వెనకాల ఉన్న న్యూక్లియర్ వెపన్స్ నుంచి కదా. సో మరి అలాంటి న్యూక్లియర్ వెపన్స్ ప్రతి కంట్రీ పోటాపోటీగా ఇంకా పెంచేసుకుంటూ ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ని మెయింటైన్ చేస్తూ ఎప్పుడైనా యుద్ధం చేయడానికి రెడీగా ఉన్న ఆ కండిషన్ని ఎదుర్కొంటే చాలామంది ప్రజలు నిరసన చేశారనమాట, ఉద్యమాలు చేశారనమాట. దాని గురించి మనం ఈ పారాగ్రాఫ్లో భాగంగా తెలుసుకుంటాము. అండ్ అదే కాకుండా గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ, ఇది ఆల్రెడీ మనం మన 10th లెసన్లో చూసుకున్నాం మీకు గుర్తుంటే కనుక. సో గ్లోబలైజేషన్, మార్జినలైజ్డ్ పీపుల్ అండ్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ అంటే ప్రపంచంలో ఈ గ్లోబలైజేషన్ అనే ఒక ఘట్టాన్ని చేరుకున్న తర్వాత ప్రజల్లో జరిగిన మార్పులు, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? గ్రీన్ పీస్ మూమెంట్, యూరోప్లో జరిగిన ఈ గ్రీన్ పీస్ ఉద్యమం అంటే ఏంటో తెలుసుకుంటాం. భోపాల్ గ్యాస్ డిజాస్టర్,
భోపాల్ అనేది ఏంటి? భోపాల్ అనేది మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్. ఇండియాలో మధ్యప్రదేశ్ అనే స్టేట్లో భోపాల్ అనేది ఒక రాజధాని నగరం. సో మరి ఆ ప్లేస్లో ఒక చాలా డిజాస్టర్ జరిగింది. అది ఒక మ్యాన్ మేడ్ డిజాస్టర్. అది గ్యాస్ అనేది లీక్ అయ్యి ఎంతోమంది ప్రజలు వాళ్ళ ప్రాణాలు కోల్పోతారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటాము. దానికి వ్యతిరేకంగా జరిగిన మూమెంట్స్ ఏంటనేది కూడా తెలుసుకుంటాము. ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్, పర్యావరణానికి సంబంధించిన జరిగిన ఉద్యమాలు ఏంటి? మూమెంట్స్ అగెయిన్స్ట్ డ్యామ్స్ ఆన్ ద నర్మదా రివర్. డ్యామ్ అంటే ఆనకట్ట. జనరలీ డ్యామ్స్ కన్స్ట్రక్షన్ అనేది ప్రజల యొక్క మేలు కోసమే. కానీ ఆ ప్రాసెస్లో కొంత వర్గాలకు చెందిన ప్రజలు చాలా లాసెస్ని కూడా ఫేస్ చేస్తారు. అది ఏ విధమైన లాసెస్, అదంతా ఏంటనేది మనం ఈ కాంటెక్స్ట్లో భాగంగా తెలుసుకుంటాము. మూమెంట్ ఫర్ ఉమెన్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ హ్యూమన్ రైట్స్. ఆ తర్వాత ఆడవాళ్ళ యొక్క మానవ హక్కుల కోసం ఎటువంటి మూమెంట్స్ చేశారు అనేది ఈ పారాగ్రాఫ్ ద్వారా తెలుసుకుంటాము. ఆడవాళ్ళు ఏకమైతే అంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉమెన్ అందరూ కూడా చేసిన మూమెంట్, దానివల్ల వాళ్ళు చేజెక్కించుకున్న ఆ జస్టిస్ ఏంటనేది మనం ఈ పారాగ్రాఫ్ ద్వారా తెలుసుకుంటాము. అంటే చరిత్రలో జరిగిన మూమెంట్స్ అన్నిటి గురించి. ఇంకా మేరా పైబీ అనే మూమెంట్ ఒక నార్త్ ఈస్టర్న్ స్టేట్లో జరుగుతుంది. అది ఎక్కడ, ఎందుకు జరిగింది అనేది తెలుసుకుంటాము. సమ్ కామన్ ఫీచర్స్ అక్రాస్ సోషల్ మూమెంట్స్. ఈ సోషల్ మూమెంట్స్ అంటే సమాజంలో జరిగిన ఈ ఉద్యమాలన్నింటిలో కూడా ఒక కామన్ ఫీచర్ ఏంటి అనేది కూడా తెలుసుకుంటాం. ఓవరాల్ ఈ లెసన్లో మనం తెలుసుకోబోయేది మూమెంట్, ఉద్యమం అంటే ఏంటి, ఉద్యమాలు ఎక్కడెక్కడ జరిగాయి మన కంట్రీలో, మన వరల్డ్లో కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ గురించి తెలుసుకుంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు మూమెంట్. లెసన్ జాగ్రత్తగా కాన్సన్ట్రేటెడ్గా వీడియో అంతా చూస్తే అసలు మీకు సెపరేట్ బై హార్ట్ అనేది అవసరం లేదనమాట. ఏ క్వశ్చన్ వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ ఇట్. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది చూడండి. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పారాగ్రాఫ్, మీరు నార్మల్గా ఇప్పుడు మీరు 10th క్లాస్ స్టూడెంట్స్, అప్పుడప్పుడు మీరు న్యూస్ చూస్తారు కదా, న్యూస్ పేపర్స్ కూడా చదువుతారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోయింటే, చదవకపోయింటే ఇప్పటి నుంచి ఆ హ్యాబిట్ చేసుకోండి. ఎవ్రీడే న్యూస్ పేపర్ చదవడం, న్యూస్ చూడడం అనేది. ఓకే, సో ఎప్పుడైతే మనకి ప్రపంచంలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి మనం వింటూ ఉంటాం, అరే పలానా స్టేట్లో జనాలందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఈ విషయం గురించి చేస్తున్నారు అని వింటూ ఉంటాం. అండ్ సమ్ టైమ్స్ మన ఇంట్లో వాళ్ళు కూడా సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి వ్యతిరేకంగా, సమ్ కంపెనీకి అగెయిన్స్ట్ గానో, గవర్నమెంట్కి అగెయిన్స్ట్ గానో వాళ్ళు కూడా సమ్ ప్రొటెస్ట్ ఆర్ మూమెంట్లో పాల్గొనడం కూడా చూస్తూ ఉంటాం. ఈవెన్ సమ్ టైమ్స్ మనం కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి చిన్నపాటి ఉద్యమాలు అనేవి చేస్తూ ఉండొచ్చు. మీలో కొంతమంది, మీరు ఏదైనా మీ లైఫ్లో అంటే మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్గా చూసిన ఏదైనా ఉద్యమం ఉంటే కామెంట్ చేయండి. సో నాతో పాటు మన వ్యూయర్స్ అందరూ కూడా అదేంటనేది తెలుసుకుంటారు. ఈ విధంగా మన లైఫ్లో చాలా ఇతర రకాల ఉద్యమాలు అంటే ఏంటి, ఏ ప్లేసెస్లో ఎటువంటి ఉద్యమాలు జరిగాయి, మన లైఫ్లో మన సొసైటీలో తరచూ జరిగే ప్రాబ్లమ్స్ గురించి మనకు కొంత అవేర్నెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్, ఉద్యమం అంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను ఏంటి, కొంతమంది ప్రజలకి గవర్నమెంట్ నుంచి కానీ లేదా ఒక కంపెనీ గురించి కానీ ఏదైనా దాని గురించి కానీ వాళ్ళు ఎదుర్కొనే సమస్య, వాళ్ళు ఏదైనా పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారనుకోండి, ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడడానికి, అది సాల్వ్ చేసుకోవడానికి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలిసి దాన్ని అగెయిన్స్ట్గా ఏదైతే ఫైట్ చేస్తారో, అది సాల్వ్ చేసుకోవడానికి వాళ్ళు ఏదైతే ఫైట్ చేస్తారో కంపెనీకో, గవర్నమెంట్కో లేదా ఒక సెట్ ఆఫ్ పీపుల్కి వ్యతిరేకంగా చేసేదాన్ని ఉద్యమం, మూమెంట్ అంటారనమాట. ఈ మూమెంట్ వల్ల ఒక లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఒక పెద్ద మార్పు అనేది లభిస్తుంది. సో అదేవిధంగా ఈ పారాగ్రాఫ్ ద్వారా అసలు మూమెంట్స్ అంటే ఏంటి, ఎవరు స్టార్ట్ చేస్తారు, ఎందుకు స్టార్ట్ చేస్తారు, ఒక మూమెంట్ అనేది ఒక కొన్ని పర్టికులర్ లీడర్స్ నేతృత్వంలో జరుగుతూ ఉంటుంది. అండ్ వర్ దేర్ ఎనీ డిఫరెన్సెస్ విత్ ఇన్ ద మూమెంట్, ఈ ఉద్యమాల్లో ఏమైనా తేడాలు అనేవి ఉంటాయా, అండ్ హౌ డిడ్ ద మూమెంట్ ప్రొసీడ్ అండ్ టు వాట్ ఎక్స్టెంట్ డిడ్ ద అచీవ్ దేర్ ఆబ్జెక్టివ్. అసలు ఇలాంటి ఉద్యమాలు ఎందుకు జరుగుతాయి, ఈ ఉద్యమం చేసిన తర్వాత మరి వాళ్ళు ఎందుకు ఉద్యమం స్టార్ట్ చేశారో దాన్ని సాధించుకోగలుగుతారా, వీటన్నిటికీ ఆన్సర్స్ మనం ఈ లెసన్ ద్వారా చాలా క్లియర్గా తెలుసుకుంటాం. బ్యాక్గ్రౌండ్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ డ్యూరింగ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 20th century అంటే 90s, అంటే 1901 to 1950 ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో చూద్దాం. ద వరల్డ్ వాజ్ డామినేటెడ్ బై గ్రేట్ వార్స్. ఇది మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఆల్రెడీ ఆ లెసన్స్ అయిపోయాయి కాబట్టి మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి క్వశ్చన్స్ అడుగుతున్నాను. వరల్డ్ వార్ 1 ఏ ఇయర్లో స్టార్ట్ అయింది, వరల్డ్ వార్ 2 ఏ ఇయర్లో స్టార్ట్ అయిందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి.
కరెక్ట్గా కామెంట్ చేసిన వాళ్ళకి నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. సో ఇక్కడ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 20th century భయంకరమైన యుద్ధాలను చూసింది. ఓకే, అండ్ అంతేకాకుండా రెవల్యూషన్స్ అంటే ఒక పెద్ద తిరుగుబాటు, ప్రజల నుంచి ఒక పెద్ద తిరుగుబాటుల్ని, రెవల్యూషన్స్ని చూసింది. అండ్ అదే కాకుండా ఎమర్జెన్స్ ఆఫ్ జర్మన్ ఫ్యాసిజం. మీకు గుర్తుంటే హిట్లర్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. World War IIలో ఈ ఫ్యాసిజం, నాజిజం లాంటి కాన్సెప్ట్స్ డెవలప్ అయ్యి హిట్లర్, ముస్సోలినీ వంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజల్లో విపరీతమైన అగ్రెసివ్ నేషనలిస్టిక్ ఫీలింగ్స్ని బాగా ఎక్కువగా రెట్టింపు చేసి దానివల్ల జరిగిన చాలా నష్టాలన్నీ కూడా మనం ఈ 20th century ఫస్ట్ హాఫ్లో చూస్తున్నాం. అదేవిధంగా సోవియట్ సోషలిజం అంటే ఈ USSR లాంటి నేషన్స్లో సోషలిజం ఏ విధంగా జరిగింది, వెస్టర్న్ లిబరిజం, వెస్టర్న్ కంట్రీస్లో జరిగిన లిబరిజం అంటే ఏంటి, నేషనల్ లిబరేషన్ మూమెంట్స్ అంటే డిఫరెంట్ కంట్రీస్లో స్వేచ్ఛ కోసం జరిగిన ఉద్యమాల గురించి, ఇవన్నీ కూడా 20th century ఫస్ట్ హాఫ్లో జరిగాయి అన్నమాట. However, with the end of the Second World War and the independence of the colonies, semi-colonies like India, China, Indonesia, Nigeria, Egypt, by mid-90s, a new era began in the world. అంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఆల్మోస్ట్ చాలా కంట్రీస్కి ఇండిపెండెన్స్ అయితే వచ్చింది. చూడండి, చైనా, ఇండియా, ఇండోనేషియా, నైజీరియా, ఈజిప్ట్, ఇవన్నీ కూడా ఒక సెమీ కొలోనియల్ రూలింగ్లో ఉన్నాయి 1950 ఆ టైంకి. 1950 కన్నా ముందే 1950 తర్వాత ఈ దేశాలన్నీ కూడా స్వతంత్రాన్ని పొందాయి. ఒక న్యూ ఎరా అనేది వరల్డ్లో స్టార్ట్ అయ్యిందనమాట. దిస్ వాజ్ ఎన్ ఎరా ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ప్రాస్పెరిటీ ఫర్ ద మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్, బట్ ఆల్సో ఆఫ్ గ్రోయింగ్ టెన్షన్స్ ఇన్ మెనీ కంట్రీ. సెక్షన్స్ ఆఫ్ సొసైటీస్ విచ్ హ్యాడ్ లాంగ్ బీన్ డినైడ్ ఈక్వల్ రైట్స్ కేమ్ అవుట్ అసర్టింగ్ దేర్ రైట్స్. ఈ 1950 తర్వాత ప్రపంచంలో చాలా మార్పు చోటు చేసుకుంది. ఎన్నో కొలోనియల్ కంట్రీస్ ఏవైతే అప్పటి వరకు ఇతర దేశాల ద్వారా ఆక్రమించబడి పరిపాలించబడుతూ వస్తున్నాయో అవన్నీ కూడా స్వతంత్రాన్ని చూసాయి, ఇండిపెండెన్స్ని పొందాయి. వాటంతటవి సొంతంగా ఇండిపెండెంట్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాయి, ఒక కాన్స్టిట్యూషన్ని తయారు చేసుకోగలిగాయి, అండ్ ఫైనలీ రూలింగ్లో కూడా వచ్చారనమాట. మరి ఈ టైంలో ఇప్పుడు కూడా అంటే ఈవెన్ వేరే కంట్రీస్ నుంచి లిబరేషన్ వచ్చినప్పటికీ ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ మోస్ట్లీ ఈ కంట్రీస్లో చాలా టెన్షన్స్ అనేవి పెరుగుతూ వచ్చాయి. ఏంటా టెన్షన్స్? సొసైటీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తలెత్తుతూ ఉన్నాయి. అండ్ చాలామంది ప్రజలకి అప్పుడప్పుడే హ్యూమన్ రైట్స్ యొక్క విలువ కానీ, అండ్ వరల్డ్ వార్స్ వల్ల జరిగే నష్టాలు కానీ, అండ్ సోషలిజం అంటే ఏంటి, అండ్ డెమోక్రసీ అంటే ఏంటి, ఇటువంటి ఐడియల్స్ అన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటూ వచ్చారు, తెలుసుకుంటూ వచ్చారు. అండ్ ఏ కంట్రీ ప్రజలైతే అవి లేక అంటే అటువంటి హ్యూమన్ రైట్స్, సివిల్ రైట్స్ పొందలేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా వాటి కోసం ఫైట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో సివిల్ రైట్స్ అండ్ అదర్ మూమెంట్స్ ఆఫ్ 1960లో సివిల్ రైట్స్ ఇంకా ఇతర రకాల ఉద్యమాలన్నీ ఏంటనేది మనం ఈ పారాగ్రాఫ్ ద్వారా తెలుసుకుందాము. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్స్ వాజ్ ద అమెరికన్ సివిల్ రైట్ మూమెంట్. ఈ లెసన్లో భాగంగా మనం డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లో జరిగిన మూమెంట్స్ గురించి తెలుసుకుంటున్నాము. అందులో మొట్టమొదటిగా అమెరికాలో జరిగిన మూమెంట్ గురించి తెలుసుకుంటున్నాము. దాన్ని మనం ఏమంటున్నామంటే అమెరికన్ సివిల్ రైట్స్ మూమెంట్ అంటున్నాం. అసలు ఈ ఉద్యమం ఎందుకు జరిగింది అంటే మీకు బాగా తెలుసు, మన ఇండియాలో మనం ఆల్మోస్ట్ అన్ని లెసన్స్లో డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. మనకి రీజనల్ డిఫరెన్సెస్ లేదా కాస్ట్ డిస్క్రిమినేషన్స్, రిలీజియన్ డిస్క్రిమినేషన్స్ ఇవన్నీ ప్రివలెంట్గా మన ఇండియాలో కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా అమెరికాలో చూసుకుంటే రేషియల్ డిస్క్రిమినేషన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. డిస్క్రిమినేషన్ అంటే వివక్షత, ఒక మనిషిని ఏదైనా ఒక బేసిస్తో వేరుగా చూసే విధానాన్ని వివక్షత లేదా డిస్క్రిమినేషన్ అంటాం. అండ్ అమెరికాలో రేషియల్ అంటే రేస్కి సంబంధించి. రేస్ అంటే మనం చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ రేసెస్, హ్యూమన్ రేసెస్ అనేవి ఈ వరల్డ్లో ఉన్నాయి. లైక్ అమెరికన్స్, ఆఫ్రికన్స్, ఇండియన్స్, చైనీస్, ప్రతి హ్యూమన్స్ కూడా వాళ్ళ యొక్క లుక్స్ కానీ వాళ్ళ యొక్క అమెరికాలో వైట్ పీపుల్ ఉండేవారు, బ్లాక్ పీపుల్ ఉండేవారు. బ్లాక్ పీపుల్ అంటే ఆఫ్రికన్ పీపుల్ అండ్ వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి వాళ్ళని బ్లాక్ అమెరికన్స్ అని అంటారనమాట. సో ఈ సివిల్ రైట్ మూమెంట్స్ అనేది బ్లాక్ అమెరికన్స్ స్టార్ట్ చేసిన ఒక ఉద్యమం. ఎందుకంటే
అప్పట్లో ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ రేషియల్ డిస్క్రిమినేషన్, ఈ కలర్ డిస్క్రిమినేషన్ అనేది అమెరికాలో చాలా ప్రివిలెంట్గా ఉండేది. ఆల్మోస్ట్ చాలా యూరోపియన్ కంట్రీస్లో ఈ బ్లాక్స్ని చాలా డిస్క్రిమినేటెడ్గా చూడడము, అంటే ఆఫ్రికన్ పీపుల్ని, బ్లాక్ అమెరికన్స్ని చాలా తక్కువగా చూడడము, అంటే సొసైటీలో పనిచేసే చోట్ల, చదువుకునే చోట్ల, బస్సెస్లో, అన్ని పబ్లిక్ ఏరియాస్లో కూడా వాళ్ళని తక్కువగా చూడడం, ఇన్సల్ట్ చేయడం లేదా వేరుగా దూరంగా చూడడం అనే విషయాలు జరుగుతుండేవన్నమాట. వీటినే మనం డిస్క్రిమినేషన్స్ అనేసి అంటాం. అంటే ఈ ఆఫ్రికన్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఆఫ్రో అమెరికన్స్ అంటాము, లేదా బ్లాక్ అమెరికన్స్ అని కూడా అంటాం. సో వాళ్ళు దేనికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు? అగెయిన్స్ట్ ద రూల్స్ దట్ పర్మిటెడ్ సెగ్రిగేషన్ ఆఫ్ బ్లాక్స్ అండ్ వైట్స్ ఇన్ స్కూల్స్. చదువుకునే చోట్ల, స్కూల్స్లో, బస్సెస్లో, పబ్లిక్ ప్లేసెస్లో అన్ని చోట్ల వైట్స్ని ఒకలాగా, బ్లాక్స్ని ఒకలాగా, ఆఫ్రికన్ అమెరికన్స్ని ఒకలాగా చూసే విధానాన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళు ఉద్యమం చేస్తున్నారనమాట. అండ్ డిస్క్రిమినేటెడ్ అగేన్స్ట్ దెమ్ ఇన్ అపాయింట్మెంట్, హౌసింగ్, ఈవెన్ ఓటింగ్ రైట్. అంటే ఎలక్షన్స్లో ఓటు వేసే హక్కు విధానంలో కానీ, లేదా హౌసింగ్ ఫెసిలిటీ ఇచ్చే విధానంలో కానీ, అపాయింట్మెంట్స్ అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ అమెరికన్స్ని ఒకలాగా, ఈ ఆఫ్రో అమెరికన్స్ని ఒకలాగా చూసే విధానం పట్ల వీళ్ళందరూ కూడా చాలా నిరాశ చెందున్నారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు అనేవి చేపట్టారనమాట. సో దిస్ మూమెంట్ రీచ్డ్ ఇట్స్ హైట్ డ్యూరింగ్ 1960. ఎప్పటి నుంచో వీళ్ళు ఈ మూమెంట్ని స్టార్ట్ చేశారు. 1960 ఇయర్లో ఈ మూమెంట్ చాలా పీక్స్లోకి, చాలా స్ట్రాంగ్గా అయ్యిందనమాట. ఇట్ వాజ్ లార్జ్లీ నాన్ వైలెంట్ అండ్ టుక్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాసివ్ డెమాన్స్ట్రేషన్స్, మార్చెస్, సివిల్ డిసొబీడియన్స్, వైలేటింగ్ డిస్క్రిమినేటరీ లాస్ పీస్ఫుల్లీ. యాక్చువల్లీ ఈ ఉద్యమం అంతా కూడా చాలా పీస్ఫుల్గా, ఎటువంటి వైలెన్స్ లేకుండా శాంతియుతంగా జరిగిందనమాట. దీన్నే అంటే వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేస్తూ, మ్యాసివ్ అంటే చాలామంది ఆఫ్రో అమెరికన్స్ రోడ్ల మీదకి వచ్చి, సో వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ని డెమాన్స్ట్రేట్ చేస్తూ, మార్చ్ చేస్తూ, రోడ్ల మీద నడుస్తూ వెళ్ళి చాలా పీస్ఫుల్గా నాన్ వైలెన్స్ పద్ధతిలోనే వాళ్ళు మూమెంట్ చేస్తూ వచ్చారు. సివిల్ డిసొబీడియన్స్ అంటే వీళ్ళు వైలేటింగ్ ద డిస్క్రిమినేటరీ లాస్, ఆఫ్రికన్స్ని, అమెరికన్స్ని ఇద్దరిని వేరుగా చూస్తూ, వివక్ష చూపిస్తూ ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా చాలా పీస్ఫుల్గా, సో వాటిని పాటించకుండా, ఆ చట్టాలని పాటించకుండా వీళ్ళు ఉద్యమిస్తూ వచ్చారనమాట. ఇక్కడ ఒక పిక్చర్ ఉంది చూడండి. ఎలిజబెత్ ఎక్ఫోర్డ్, ఎ బ్లాక్ గర్ల్ అటెంప్టింగ్ టు ఎంటర్ లిటిల్ రాక్ స్కూల్ ఆన్ 4th September 1957. 1957 4th September నాడు ఉద్యమంలో భాగంగా ఒక స్కూల్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న ఫోటో అనమాట ఇది. సో అంటే వాళ్ళ ఉద్యమాల్లో భాగంగా తీసిన పిక్చర్స్ని మనం మన స్క్రీన్ పైన చూస్తున్నాము. సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ స్టార్ట్ చేశారు. ఆఫ్రో అమెరికన్స్ అందరూ కూడా ఈ డిస్క్రిమినేటరీ లాస్ని పాటించకుండా వైలేట్ చేస్తూ, అదేవిధంగా వాళ్ళు డిస్క్రిమినేటరీ సర్వీసెస్ అంటే బస్సెస్, ఎక్కడైతే ఏ బస్సెస్లో అయితే వాళ్ళకి వివక్షత ఎక్స్పీరియన్స్ అయ్యిందో, వైట్స్ని, బ్లాక్స్ని సెగ్రిగేట్ చేసి చూడడం జరుగుతుందో, సో ఆ బస్సెస్ని బాయ్కాట్ చేశారనమాట. ఆ బస్సెస్లో ప్రయాణించకుండా వాటిని పూర్తిగా బాయ్కాట్ చేశారు. ఆఫ్రికన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిలబడే ప్రయాణించాల్సి వచ్చేది. ఖాళీ ఉంటే కూర్చుంటారు, లేదంటే నిలబడే ప్రయాణించాల్సి వచ్చేది. ఎవరు కూడా వాళ్ళ పక్కన వైట్ పీపుల్ కూర్చోవడానికి ఇష్టపడరు, వాళ్ళని చాలా దూరంగా ఉంచుతారనమాట. ఇలాంటి డిస్క్రిమినేషన్ ఏ బస్సెస్లో అయితే వాళ్ళు ఫేస్ చేస్తున్నారో ఆఫ్రో అమెరికన్ పీపుల్స్ అందరూ కూడా ఈ బస్సెస్ని బాయ్కాట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఆ బస్సెస్లో ప్రయాణించడం మానేశారనమాట. అండ్ ఇదంతా కూడా మనకి ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్. సో ఈయన ఆధ్వర్యంలో ఈ ఆఫ్రో అమెరికన్ పీపుల్ అందరూ కూడా ఉద్యమం చేస్తూ వచ్చారు. అండ్ చాలా పెద్ద మొత్తంలో బస్సెస్ని బాయ్కాట్ చేశారు ఫస్ట్లీ. అండ్ దిస్ కాజ్డ్ ఎ హ్యూజ్ లాస్ టు ద బస్ కంపెనీ. అంటే చాలామంది ఆఫ్రికన్ పీపుల్ బస్ యూజ్ చేయడం మానేశారు కాబట్టి ఈ బస్సెస్ కంపెనీస్ అన్నిటికీ కూడా చాలా పెద్ద ఎత్తున నష్టాలనే వచ్చాయంట. సో వీళ్ళు ఏం చేశారంటే ఈవెన్చువల్లీ అమెరికన్ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొచ్చారు. మీరు ఏవైతే ఈ సెగ్రిగేషన్ లాస్ ఉన్నాయో ఆ లాస్ని కొట్టివేయండి అని చెప్పగానే, సో అప్పుడు ఏం జరిగిందంటే ఈ సెగ్రిగేషన్ ఆఫ్ సీట్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు బ్యాన్ చేయాలి, అంటే బ్లాక్స్ కోసం, వైట్స్ కోసం అని చెప్పి బస్సెస్లో ఒక డిఫరెన్స్ అనేది ఉండకూడదు, ప్రయాణించే ప్రతి ఒక్కరికి ఈక్వాలిటీ అనేది ఉండాలని చెప్పేసి 1956లో వీళ్ళు కోర్టు పైన ప్రెషర్స్ తీసుకురావడం స్టార్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం, అదే టైంలో ఏ పవర్ఫుల్ మూమెంట్ వాజ్ గోయింగ్ ఆన్ ఫర్ ఎండింగ్ సెగ్రిగేషన్ ఇన్ స్కూల్స్. ఒకవైపున బస్సెస్లో ఈ సెగ్రిగేషన్ అనేది ఆపేయాలి అని మూమెంట్ చేస్తున్నారు. మార్టిన్ లూథర్ కింగ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం, అదే టైంలో స్కూల్స్లో కూడా ఈ సెగ్రిగేషన్ అనేది ఉండకూడదు, అంటే బ్లాక్ అండ్ వైట్ చిల్డ్రన్ హ్యాడ్ టు గో టు డిఫరెంట్ స్కూల్స్. అంటే ఈ స్కూల్లో
ఆఫ్రికన్ పీపుల్ రాకూడదు, ఓన్లీ అమెరికన్ పీపుల్ వైట్ పీపుల్కి మాత్రమే ఇందులో అలౌడ్ ఉంది అని చెప్పి ఇటువంటి రూల్స్ అన్నీ కూడా ఇకపైన మీరు తీసివేయాలి, అందరూ కలిసి స్కూల్లో చదువుకోవాలి, ఆఫ్రో అమెరికన్ పీపుల్ని కూడా అలౌ చేయాలి అని చెప్పేసి మూవ్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆన్ 28th August 1963 more than 2 lakh people marched to Washington demanding the passage of Civil Rights Act and demanding among the other things. ఈ విధంగా 28th August 1963 ఆ రోజున చాలామంది ప్రజలు, ఎంతమంది అంటే అబౌట్ 2 lakhs 2 లక్షల మంది ప్రజలు వాషింగ్టన్ వరకు మార్చ్ చేసుకుంటూ నడుచుకుంటూ ఈ స్లోగన్స్ని నినాదాలని చేసుకుంటూ ఒక ఉద్యమంలో చేస్తూ వెళ్ళారనమాట. దేనికోసం అంటే మీరు మాకు ఒక సివిల్ రైట్స్ చట్టాన్ని యాక్ట్ని తీసుకురావాలి, మా అందరికీ కొన్ని హక్కులు కల్పించాలి, అండ్ ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏవైతే వాళ్ళు ఫేస్ చేస్తున్నారో అవన్నిటిని తొలగించాలని చెప్పేసి డిమాండ్స్ చేస్తూ వాళ్ళు మార్చింగ్ చేస్తూ వెళ్తున్నారు. అండ్ అంతేకాకుండా ప్రోగ్రామ్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫుల్ అండ్ ఫెయిర్ ఎంప్లాయ్మెంట్, డీసెంట్ హౌసింగ్, ద రైట్ టు ఓట్ అండ్ adequately integrated education system with whites and blacks could study together. అంటే సివిల్ రైట్స్ కోసం డిమాండ్ చేస్తూ వచ్చారు. అట్ ద సేమ్ టైం వీళ్ళ యొక్క అదర్ డిమాండ్స్ ఏంటి అంటే ఫస్ట్లీ ఎంప్లాయ్మెంట్, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడాలి, అండ్ అంతేకాకుండా చాలా లీగల్గా ఫెయిర్గా ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించబడాలి, డీసెంట్ హౌసింగ్ అనేది ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించబడాలి. అదేవిధంగా రైట్ టు ఓట్ అంటే అమెరికన్ వైట్ పీపుల్కి ఎలా అయితే ఓటు హక్కు ఉందో అదేవిధంగా ఆఫ్రికన్ పీపుల్కి కూడా, ఆఫ్రో అమెరికన్ పీపుల్కి కూడా ఓటు వేసే హక్కుని ఇవ్వాలి. అంతేకాకుండా ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మీరు మార్పులు తీసుకురావాలి. స్కూల్స్లో వైట్స్కి లేదా బ్లాక్స్కి అన్నట్టు సెగ్రిగేషన్ లేకుండా ఒక ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి కలిపి మీరు విద్యను అందించాలి అని చెప్పేసి ఈ డిమాండ్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చారు. దిస్ అడ్రస్డ్ అమాంగ్ అదర్స్ బై డాక్టర్ కింగ్ హూ మేడ్ హిస్ హిస్టారిక్ స్పీచ్ ఐ హ్యావ్ ఎ డ్రీమ్. ఇదంతా కూడా డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ ఆయన యొక్క ఫేమస్ స్పీచ్లో ఈ విషయాలన్నింటినీ కూడా ముందుకు తీసుకొచ్చారనమాట. సో ఆ స్పీచ్లో ఈయన ఇచ్చిన చాలా పాపులర్ స్పీచ్ ఏంటంటే ఐ హ్యావ్ ఎ డ్రీమ్. అదేంటనేది మనం ఈ పారాగ్రాఫ్లో చూస్తాము. దీస్ లాస్ వర్ సబ్సిక్వెంట్లీ పాస్డ్ అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ స్ట్రగుల్ మెనీ ఆఫ్ దెమ్ ఎఫెక్టివ్లీ ఇంప్లిమెంటెడ్. దిస్ బికేమ్ అన్ ఇన్స్పిరేషన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫర్ లీడింగ్ నాన్ వైలెంట్ సోషల్ మూమెంట్స్ ఫర్ రిఫార్మ్ అండ్ చేంజ్. ఈ విధంగా అమెరికాలో ఆఫ్రో అమెరికన్స్ అంటే ఆఫ్రికన్స్ కానీ అమెరికన్ సిటిజన్స్గా ఉన్న ఆఫ్రికన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళ యొక్క సివిల్ రైట్స్ కోసం, వాళ్ళ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం చేసిన ఉద్యమాలన్నీ కూడా ఫలించి మంచి సక్సెస్ని అయితే పొందాయి. వాళ్ళకంటూ కొన్ని సివిల్ రైట్స్ చట్టాలు అనేవి ఏర్పడ్డాయి. అంతేకాకుండా చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యాయి. ఇది ప్రపంచమంతా కూడా ఒక ఇన్స్పిరేషన్ని తీసుకొచ్చింది. ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఒక యూనిటీగా ఉండి ఉద్యమిస్తే మనం ఒక విజయాన్ని సాధించుకోగలుగుతాము అని చెప్పేసి ఒక ఫ్యాక్ట్ని అయితే ప్రజల ముందుకు తీసుకొచ్చిందనమాట. అండ్ ఇంకొకటి నాన్ వైలెంట్ సోషల్ మూమెంట్స్ అంటే గవర్నమెంట్కి కానీ ఇతర ప్రజలు కానీ ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలిగించకుండా, గొడవలు కోట్లాట్లు లేకుండా చాలా శాంతియుతంగా మూమెంట్స్ చేస్తే ఫలితాలు ఉంటాయి, మార్పులు జరుగుతాయి అని చెప్పేసి ప్రజలకి ఒక మంచి ఇన్స్పిరేషన్ అనేది కలిగిందనమాట. యాజ్ ద మూమెంట్ గ్రూ ఇన్ స్ట్రెంగ్త్ సెవెరల్ వ్యూ పాయింట్స్ ఎమర్జ్డ్. Many people agreed with Dr. King that it was possible to achieve equality for all people through peaceful means and persuading the government to pass necessary laws. సో ఈ ఉద్యమం నెమ్మదిగా చాలా బలం పుంజుకుంటూ వచ్చింది. ఈ విషయంలోనే చాలా కొత్త పాయింట్స్ కూడా ఎమర్జ్ అయ్యాయి. చాలా మంది ప్రజలు మార్టిన్ లూథర్ కింగ్ ఈయన యొక్క ఐడియాలజీతో ఏకీభవించారు, అగ్రీ చేశారు. మీరు చెప్పేది కరెక్టే, మనం చాలా నాన్ వైలెన్స్గా అంటే శాంతియుతంగా గవర్నమెంట్తో పోరాడితే, గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనకు కావాల్సిన చట్టాలని గవర్నమెంట్ చేస్తుంది, మనకు కావాల్సిన మార్పులు తీసుకొస్తుంది, ఈక్వాలిటీని సాధించుకోగలుగుతాము అని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకోగలిగారు. అదేవిధంగా however many others like Malcolm X were of the view that blacks were separate nation and should fight for independence from the white rule. They also felt that in order to win power they will have to use all the means including armed conflict. And కొంతమంది శాంతియుతంగా నాన్ వైలెన్స్గా పోరాటం చేయాలి అని చెప్తే కొంతమంది లైక్ మాల్కమ్ లాంటి వ్యక్తులు వాళ్ళు ఏ విధంగా భావించారంటే బ్లాక్స్ సపరేట్ నేషన్ కావాలి, వైట్ రూలింగ్లో ఉండకూడదు, ఈ తెల్ల జాతీయులు వాళ్ళ యొక్క రూలింగ్లో మనం ఉండకూడదు అని చెప్పేసి మీరు పోరాటాలు చేయాలి, అవసరమైతే వెపన్స్ని కూడా యూజ్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా రాడికల్ టైప్ ఆఫ్ ఆలోచనల్ని తీసుకొస్తున్నారు.
A large section of people who actively participated in the civil rights movement were black women. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మూమెంట్లో ఎక్కువగా పాల్గొన్న వ్యక్తులు ఎవరంటే ఉమెన్ అనమాట. అంటే ఆఫ్రికన్ ఆడవాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ ఉమెన్ అనమాట. వాళ్ళందరూ కూడా బయటకు వీధుల్లోకి వచ్చి ఈ ఉద్యమాల్లో చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. హూ ఫెల్ట్ దట్ దేర్ వాయిసెస్ వర్ నాట్ బీయింగ్ హర్డ్ ఈవెన్ విత్ ఇన్ ద మూమెంట్ విచ్ వాస్ డామినేటెడ్ బై మెన్. ఇన్ ఫ్యాక్ట్ no woman was allowed to speak in the famous Washington March. They felt that women needed to assert themselves for the equality of the women. అంటే ఇక్కడ వాళ్ళు చేసే ఉద్యమం ఆఫ్రో అమెరికన్స్ యొక్క హక్కుల కోసం. మరి ఈ మూమెంట్లో కూడా వాషింగ్టన్ వైపు వీళ్ళు మార్చ్ చేసుకుంటూ వెళ్తున్న ఈ మూమెంట్లో కూడా ఉమెన్ యొక్క వాయిస్కి వాల్యూ లేదు, వాళ్ళని గట్టిగా మాట్లాడడానికి ముందుకు రానివ్వట్లేదు. సో మెన్ డామినేట్ చేస్తూ వచ్చారనమాట. ఈ టైంలో ఉమెన్ ఏం రియలైజ్ అయ్యారంటే మెన్కి లాగే ఉమెన్కి కూడా ఈక్వల్ రైట్స్ అనేవి ఇవ్వబడాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి, ఓటింగ్ రైట్ ఉండాలి అని చెప్పేసి ఉమెన్ కూడా చాలా యాక్టివ్గా వాళ్ళ యొక్క డిమాండ్స్ అండ్ ఈక్వాలిటీ కోసం వాళ్ళ యొక్క పోరాటాలు అనేవి చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తూ వచ్చారు. ఈ విధంగా ఆల్ దీస్ డైవర్స్ స్ట్రీమ్స్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ ఇన్ దేర్ ఓన్ వే ఇన్ బిల్డింగ్ ఎ పవర్ఫుల్ మూమెంట్ ఫర్ ఈక్వాలిటీ విచ్ షేప్డ్ మోడర్న్ హిస్టరీ ఆఫ్ యుఎస్ఏ. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడు ఏ విధంగా ఉందో ఇలా ఉండడానికి గతంలో ఎన్నో ఉద్యమాలు అనేవి జరిగాయి. వాటన్నిటికీ ఫలితంగా కూడా ఇప్పుడు ఆఫ్రో అమెరికన్స్ కూడా అమెరికాలో ఒక ఈక్వాలిటీ అనేది చూడగలుగుతున్నారు. డిస్క్రిమినేషన్ అనేది కొంతవరకైనా తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. హ్యూమన్ రైట్స్ మూమెంట్ ఇన్ ద యుఎస్ఎస్ఆర్. ఇప్పటి వరకు మనం ఒక ఫస్ట్ మూమెంట్ గురించి తెలుసుకున్నాము. మొట్టమొదటిగా యుఎస్ఏలో ఆఫ్రికన్స్కి అమెరికన్స్కి అంటే లైక్ వైట్ పీపుల్ అండ్ బ్లాక్ పీపుల్కి జరిగిన ఈ డిస్క్రిమినేషన్కి సంబంధించిన మూమెంట్స్ ఎలా జరిగాయి, అందులో ఎంత సక్సెస్ వచ్చిందనేది తెలుసుకున్నాము. ఇప్పుడు యుఎస్ఎస్ఆర్, ఇప్పుడు రష్యా ఏదైతే ఉందో ఒకప్పుడు యునైటెడ్ సోవియట్ రష్యాలో ఉండేది. సో మరి అందులో హ్యూమన్ రైట్స్ మూమెంట్స్, మానవ హక్కుల కోసం జరిగిన ఉద్యమాలు ఏంటనేది తెలుసుకుందాం. ఆ రోజుల్లో యుఎస్ఆర్లో చూసుకుంటే కనుక పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ప్రజలకి ఫ్రీడమ్ అనేది ఇచ్చేవి కావన్నమాట. అక్కడంతా కూడా మనకి కమ్యూనిస్ట్ ఐడియాలజీస్ ఎక్కువగా కనిపిస్తాయి. ఎప్పుడు కూడా ప్రజల నుంచి తిరుగుబాటు రాకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు సప్రెస్ చేస్తూ వచ్చేవారు. సో అదేవిధంగా యుఎస్ఎస్ఆరే కాదు, ఇది యుఎస్ఎస్ఆర్ అనమాట. అండ్ ఇతర ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా మనం ఎక్కువగా సింగిల్ పార్టీ పొలిటికల్ సిస్టమ్ అనేది కనపడుతూ ఉంటుంది. వేరే ఇతర పార్టీస్ పాలిటిక్స్లో ముందుకు రావడానికి వాళ్ళని ప్రోత్సహించేవారు కాదు. అదేవిధంగా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉండేది కాదు. అంటే ప్రెస్ మీడియాకి సో నిజాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరభ్యంతరంగా ప్రచురించే ఫ్రీడమ్ అనేది ప్రెస్కు ఉండేది కాదు. అంతేకాకుండా ప్రజలకి కూడా నార్మల్ సివిలియన్స్కి కూడా వాళ్ళు ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారో అంటే మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటాం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటాం. వాళ్ళకి నచ్చిన విషయాన్ని నిరభ్యంతరంగా పబ్లిక్లో మాట్లాడే స్వేచ్ఛ వాళ్ళకి లేదనమాట. సో ఇందు విధంగా ఆర్డినరీ పీపుల్ అందరూ కూడా కొన్ని మూమెంట్స్ అనేవి చేస్తూ వచ్చారు. దీస్ గవర్నమెంట్స్ వర్ కాన్స్టెంట్లీ అండర్ ఫియర్ ఆఫ్ కాన్స్పిరసీ టు డీస్టెబిలైజ్ దెమ్ అండ్ కెప్ట్ అ క్లోజ్ కంట్రోల్ ఓవర్ ఆల్ యాక్టివిటీస్ ఆఫ్ ద పీపుల్. ఈ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రజల్ని చాలా దగ్గరగా వాచ్ చేస్తూ ఎవరైనా ఎలాంటి రెవల్యూషన్స్ ఏమైనా తీసుకొస్తున్నారా అనేది ఎప్పటికప్పుడు వాళ్ళు భయపడుతూ వాళ్ళు ఇన్సెక్యూర్డ్గా ఉంటూ ప్రజల్ని చాలా కంట్రోల్గా రెస్ట్రిక్టెడ్ థింగ్లో ఉంచేవారనమాట. As people grow tired of such controls, many movements for human rights, freedom of expression movement and free press took place in the different parts of USSR and Eastern Europe. ఈ విధంగా ఈ యుఎస్ఎస్ఆర్లో ఇంకా ఈస్టర్న్ యూరోప్లో ప్రజలందరూ కూడా ఈ టైప్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి చాలా విరక్తి చెందున్నారనమాట. ఇంకా అంటే ఈ టైంలో కూడా ఎన్నో కంట్రీస్ ఇండిపెండెన్స్ పొంది డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్న ఈ ఇయర్స్లో కూడా ఇంకా మనల్ని గవర్నమెంట్ ఇంత రిస్ట్రిక్ట్ చేస్తుంది ఏంటి, మనకంటూ మానవ హక్కులు లేవా అని చెప్పేసి ప్రజలందరూ చాలా భారీ ఎత్తున ఉద్యమాలు చేయడం స్టార్ట్ చేశారు. హ్యూమన్ రైట్స్ అనేవి మాకు కల్పించబడాలి, ప్రెస్కి ఫ్రీడమ్ ఇవ్వబడాలి. జర్నలిజం, ప్రెస్, మీడియా అంటే ఏంటి, ఎక్కడ ఏం జరుగుతున్నాయో వాస్తవాల్ని నిజాల్ని ఎంతో నిర్భయంగా భయం లేకుండా ట్రూత్ఫుల్గా అంటే ఏదైతే జరుగుతుందో దాన్ని నిరభ్యంతరంగా ప్రచురించే ఫ్రీడమ్ ప్రెస్కు ఉండాలన్నమాట. మరి ఈ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ని తీసివేయడం లాంటివి చేస్తూ ఉంటే డెఫినెట్లీ సో ప్రజల్లో ఇది ఒక ఇన్సెక్యూరిటీస్ని తీసుకొస్తుంది. అందుకే ప్రజలందరూ కూడా ప్రెస్కి ఫ్రీడమ్ ఉండాలి, అంతేకాకుండా ప్రజలకి కూడా వాళ్ళు మాట్లాడే స్వేచ్ఛను కల్పించబడాలి అని చెప్పేసి మొత్తం యుఎస్ఎస్ఆర్ అదేవిధంగా ఈస్టర్న్ యూరోప్లో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లేసెస్లో ఉద్యమాలు మూమెంట్స్ అనేవి చేస్తూ వచ్చారు ప్రజలు. ఇన్ కంట్రీస్ like Hungary and Czechoslovakia and Poland, this also took the form of demand from freedom from the control of USSR over them.
అంతేకాకుండా ఇదే టైంలో హంగేరీ, ఇంకా స్లోవేకియా, పోలాండ్ లాంటి కంట్రీస్లో స్వేచ్ఛ కోసం పోరాటాలు జరుగుతూ వచ్చాయి. అంటే మేము యునైటెడ్ సోవియట్ యూనియన్లో ఉండము, మేము యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యాలో ఉండము, మేము సెపరేట్ నేషన్స్గా ఉంటామని చెప్పేసి వాళ్ళు కూడా ఉద్యమాలు చేయడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా సమ్ ఆఫ్ దీస్ మూమెంట్స్ ఆల్సో రిసీవ్డ్ సపోర్ట్ ఫ్రమ్ యాంటీ కమ్యూనిస్ట్ కంట్రీస్ లైక్ యుఎస్ఏ అండ్ యూకే. ఈ యుఎస్ఎస్ఆర్ అనేది కమ్యూనిస్ట్ ఐడియాలజీస్తో ఏర్పడిన ఒక యూనియన్ అనమాట. అందులో నుంచి కొన్ని కంట్రీస్ బయటకు వచ్చేయాలి, ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నారు. ఈ టైంలో కమ్యూనిజంని వ్యతిరేకించే యాంటీ కమ్యూనిస్ట్ కంట్రీస్ లైక్ యుఎస్ఏ, యూకే ఈ కంట్రీస్కి సపోర్ట్ చేస్తూ ముందుకొచ్చాయన్నమాట. దీస్ మూమెంట్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ హ్యాడ్ మెనీ షేడ్స్ ఆఫ్ డిఫరెన్సెస్. సమ్ ఆఫ్ దీస్ ట్రెండ్స్ కాల్డ్ ఫర్ గ్రేటర్ ఫ్రీడమ్ ఫర్ కామన్ పీపుల్ వైల్ అదర్స్ సాట్ టు డిస్మాంటిల్ ద సోషలిస్ట్ సిస్టమ్ యాజ్ ఇట్ ఎగ్జిస్టెడ్ ఇన్ దీస్ కంట్రీస్. మూమెంట్స్ అన్నింటిలో మనకి డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి అనమాట. అంటే అందరి యొక్క మోటివ్ ఒకటే కాదు, డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోటివ్స్ ఉన్నాయి. కొందరు వాళ్ళకి స్వేచ్ఛ కావాలని కోరుకుంటుండగా, కొంతమంది ఏంటంటే వాళ్ళకి సోషలిజంకి యాంటీగా ఉన్నారు, కొంతమంది కమ్యూనిజంని ప్రోత్సహిస్తున్నారు, కొంతమంది కమ్యూనిజంని వ్యతిరేకిస్తున్నారు. ఈ విధంగా ఈ మూమెంట్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ షేడ్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి అనమాట. కొన్ని దేశాల్లో అయితే ఈ సోషలిస్ట్ సిస్టమ్కి కంప్లీట్గా స్వస్తి పలకాలి, ఎండ్ చేయాలి అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తున్నారు. అంటే ఈ డిఫరెంట్ షేడ్స్ అన్ని కూడా మనకి ఈ మూమెంట్స్లో కనిపిస్తున్నాయి. అండ్ ఈ టైంలో ఒక ప్రఖ్యాత రచయిత, ఒక ఫేమస్ ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు అలెగ్జాండర్ సోల్జెనిట్సిన్ అండ్ ఆండ్రో సక్రావ్ ద న్యూక్లియర్ సైంటిస్ట్. వీళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ లీడర్స్ అనమాట ఈ ఉద్యమంలో. సో అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దీస్ అండ్ అదర్ మూమెంట్స్ అ న్యూ లీడర్షిప్ ఎమర్జ్డ్ ఇన్ యుఎస్ఎస్ఆర్. సో ఇటువంటి ఇటువంటి ఉద్యమాల ద్వారా యుఎస్ఎస్ఆర్లో ఒక కొత్త గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. అదేంటంటే యుఎస్ఎస్ఆర్కి కొత్త ప్రెసిడెంట్గా గోర్బచేవ్ అపాయింట్ అయ్యారు. ఆయన యొక్క అండర్లో కొన్ని కొత్త రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారనమాట. అదేంటంటే కాల్డ్ గ్లాస్నోస్ట్ టు బ్రింగ్ గ్రేటర్ ఫ్రీడమ్ ఫర్ ద పీపుల్. ప్రజల్లో మరింత స్వేచ్ఛని అందించడం కోసం, వాళ్ళకి మరింత స్వేచ్ఛని కల్పించడం కోసం గ్లాస్ నోట్స్ అనే ఒక కొత్త స్కీమ్ని, గ్లాస్ నోట్స్ అనే ఒక రీఫార్మ్ని తీసుకొచ్చారనమాట. సో ఈ చేంజెస్ బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ప్రజలు మూమెంట్ చేస్తూ ఉంటే ఎంత బలంగా, ఎంత నిజాయితీగా, ఎంత నాన్ వైలెంట్గా వాళ్ళు ఉద్యమాలు చేస్తే అంతే విధంగా వాళ్ళకి దాని నుంచి ఫలితం ఉంటుంది అని మనకి ఇది మరొక ఉదాహరణ అనమాట. నెక్స్ట్ యాంటీ న్యూక్లియర్, యాంటీ వార్ మూమెంట్స్. సో 1970, 1980 saw a new kind of movement. 1970-80 వచ్చేటప్పటికి ఒక కొత్త రకమైన ఉద్యమాలు అనేవి మనుషులు చూస్తూ వచ్చారు. అదేంటంటే ద మూమెంట్ అగెయిన్స్ట్ వార్ అండ్ న్యూక్లియర్ ఆర్మ్స్. యుద్ధానికి వ్యతిరేకంగా, అంతేకాకుండా యుద్ధాల్లో ఉపయోగించే పెద్ద పెద్ద న్యూక్లియర్ వెపన్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు చేస్తూ వచ్చారనమాట. ఎందుకు అంటే ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో జరిగిన భయంకరమైన ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ మొత్తం కూడా వాటిని మర్చిపోలేదన్నమాట. ఏ కంట్రీలో అయితే చాలా ఎక్కువగా న్యూక్లియర్ వెపన్స్ ఉంటాయో, ఏ కంట్రీలో అయితే ఎక్కువగా వార్స్ జరగడానికి ప్రేరేపణలు కలుగుతూ ఉంటాయో ఆ దేశంలో ఖచ్చితంగా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండదు. వార్స్ వల్ల జరిగే లాసెస్, డిస్ట్రక్షన్ అదంతా జనాలు చూస్తున్నారు. కాబట్టి ఇకపైన ఇలాంటివి జరగకూడదు, ఇకపైన కంట్రీలో ఒక లిమిట్కి మించి న్యూక్లియర్ వెపన్స్ అనేవి వాడకూడదు, వార్స్లోకి వాళ్ళు దిగకూడదు అని చెప్పేసి రకరకాల మూమెంట్స్ అనేవి చేస్తూ వచ్చారు. ఎస్పెషలీ అంటే వాళ్ళు ఫేస్ చేసిన వార్ ఎక్స్పీరియన్సెస్ అన్నిటిలో అతి భయంకరమైనది ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్లో మనకి జపాన్ గురించి మీకు గుర్తుంది కదా, హిరోషిమా ఇంకా నాగసాకి పైన ఆగస్ట్ 1945 నాడు యుఎస్ఏ చేసిన న్యూక్లియర్ బాంబింగ్ ఏదైతే ఉందో అది ఎంటైర్ వరల్డ్ని షాక్ చేసిందనమాట. ఆ బాంబింగ్లో, ఆ బాంబ్ బ్లాస్ట్లో జరిగిన నష్టం అనేది ఇప్పటికీ కూడా ప్రజలు చాలా వరకు ఫేస్ చేస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ విధంగా despite this, leading superpowers like the USA, USSR, Britain and France began building arsenals of nuclear weapons and justifying them as a means of deterring the other powers from using them. So ఈ విధంగా ఈ వరల్డ్ వార్ జరిగిన తర్వాత కూడా 1970, 1980 వచ్చేంత వరకు కూడా ఈ పెద్ద సూపర్ పవర్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, బ్రిటన్, ఫ్రాన్స్ వీళ్ళందరూ కూడా రకరకాల న్యూక్లియర్ వెపన్స్ని రెడీ చేసుకోవడం, ఎక్కువ వెపన్స్ని మెయింటైన్ చేయడం స్టార్ట్ చేస్తూ వచ్చారు. ఎందుకు ఇంత వెపన్స్ మీరు ఉంచుకుంటున్నారు, వార్కి ఏమైనా దిగాలనుకుంటున్నారా ఏంటి, ఎందుకు ఇవన్నీ రెడీ చేస్తున్నారు అని అడిగితే వాళ్ళు ఏమని జస్టిఫై చేసుకునేవారంటే మిగతా కంట్రీస్ కూడా ఇదే పని చేస్తున్నాయి, ఒకవేళ వాళ్ళు మా కంట్రీ మీద దాడి చేస్తే మేము రెడీగా ఉండాలి కదా అని చెప్పేసి ఈ విధమైన స్టేట్మెంట్స్ ఇస్తూ వాళ్ళని మనం జస్టిఫై చేసుకుంటూ న్యూక్లియర్ వెపన్స్ని విపరీతంగా తయారు చేస్తూ వచ్చారనమాట. సో ఇక్కడ మీరు చూస్తే దోస్ వర్ ద డేస్ ఆఫ్ ఇంటెన్సివ్ కోల్డ్ వార్ బిట్వీన్ యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్. ఆ టైంలో ద బిగ్గెస్ట్ సూపర్ పవర్ నేషన్స్ ఏంటంటే కంట్రీలో వరల్డ్లో యుఎస్ఏ,
యుఎస్ఎస్ఆర్. ఈ రెండు కూడా చాలా పవర్ఫుల్ కంట్రీస్గా కనపడుతున్నాయి అనమాట. ఆ రెండు కంట్రీస్ మీద ఎప్పుడు కూడా ఒక కోల్డ్ వార్ అనేది ఉండేది. ఆ రెండు కంట్రీస్కి హేట్రెడ్ అనేది ఉండేదన్నమాట. అండ్ అమెరికాస్ వార్ విత్ వియత్నాం, ఈ టైంలోనే వియత్నాం అనే కంట్రీతో అమెరికా చేసిన యుద్ధం చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఈ కాంటెక్స్ట్లో. ఇందాక పారాగ్రాఫ్లో మీకు ఒక విషయం చెప్పాను కదా, యుఎస్ఎస్ఆర్లో ప్రజలందరూ కూడా సోషలిజంకి యాంటీగా ఉద్యమిస్తూ వాళ్ళు కొన్ని రిఫార్మ్స్ని కోరుకుంటూ డిమాండ్ చేస్తారు. అండ్ ఆ రిఫార్మ్స్ని ఫుల్ఫిల్ చేసిన వ్యక్తి ఎవరంటే కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చిన ప్రెసిడెంట్, ఆయన పేరు గోర్బచేవ్. హీఈస్ దట్ పర్సన్ అనమాట. ఓకే, దిస్ ఇస్ హిస్ ఫోటో. Now let us continue the topic. The entire world was constantly under the fear of another world war. ఇప్పుడే కదా ఇంత పెద్ద వరల్డ్ వార్ జరిగింది, ఇంతమంది మనుషులు చనిపోయారు. హిట్లర్ వల్ల కొంతమంది, ఇటువైపు చూస్తే జపాన్లో చాలా నష్టము, అలాగే అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో కూడా ఎంతో ప్రాణ నష్టం జరిగింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళ హస్బెండ్స్ని, పిల్లలు వాళ్ళ నాన్నల్ని కోల్పోయి చాలామంది ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ వచ్చారు. మరి ఇంత పెద్ద ఘోరాలు జరిగిన తర్వాత మళ్ళీ ప్రపంచం యుద్ధాల వైపు వెళ్తుంది ఏంటా అని చెప్పేసి జనాలందరూ కూడా చాలా ఫియర్ఫుల్ స్టేట్లోకి వెళ్ళారనమాట. ఇట్ వాస్ ఫియర్ దాట్ ఇఫ్ ఎ వార్ broke out and nuclear weapons were used, entire mankind would be wiped out of the earth. చాలా మంది ప్రజలు ఏం అభిప్రాయపడ్డారంటే ఇప్పటి వరకు చాలా నాశనాలు జరిగాయి, ఇంకా మనకి యుద్ధాలు కంటిన్యూ అవుతూ వచ్చి ఇలాంటి న్యూక్లియర్ వెపన్స్ని ఇంకా వాడితే కనుక మనుషులందరూ కూడా చనిపోతారు, భూమి మొత్తం మనుషులు లేకుండా అయిపోతుంది అని చెప్పేసి జనాల యొక్క అభిప్రాయం అనమాట. Thousands of scientists and intellectuals from across the world campaigned for abolishing all the nuclear weapons and insisted the USSR come to an agreement and end the futile arms race. సో ఈ విధానంలో ప్రపంచం నలుమూల నుంచి థౌజండ్స్ ఆఫ్ సైంటిస్టులు, చాలా తెలివి కలిగిన సైంటిస్టులు, ఇంకా ఎంతో మేధావులు, ఇంటలెక్చువల్ పీపుల్, వీళ్ళందరూ కూడా క్యాంపెయిన్ చేస్తూ ప్రపంచం మొత్తం తిరుగుతూ వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ని అబాలిష్ చేయాలి, ఏ కంట్రీ కూడా న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేయకూడదు, మళ్ళీ యుద్ధాల్లోకి దిగకూడదు అని చెప్పేసి క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు. అంతేకాకుండా అప్పుడు అతిపెద్ద పవర్ఫుల్ కంట్రీస్గా ఉన్న కంట్రీస్ యుఎస్ఏ ఇంకా యుఎస్ఎస్ఆర్. ఈ రెండు కంట్రీస్ మధ్య ఉన్న ద్వేషం, వాళ్ళ మధ్య ఉన్న కోల్డ్ వార్ ప్రపంచం మొత్తం పాకేలా ఉందన్నమాట. ఎందుకంటే లాస్ట్ లెసన్లో మనం డిస్కస్ చేసుకున్నాం, కంట్రీస్ ఈ టూ గ్రూప్స్కి సపోర్ట్గా విడిపోతూ వస్తున్నాయి కదా. మరి ఈ నేపథ్యంలో ఇలాంటి హేట్రెడ్ పెరిగిపోయి మళ్ళీ వార్స్ అనేవి చోటు చేసుకుంటాయేమో అని చెప్పేసి సైంటిస్టులు, ఎన్విరాన్మెంటలిస్టులు, ఇంటలెక్చువల్స్, కామన్ పీపుల్ వీళ్ళందరూ కూడా ఇంకా వార్స్ జరపకూడదు, న్యూక్లియర్ వెపన్స్ని మెయింటైన్ చేయకూడదు అని చెప్పి పెద్ద ఎత్తులో క్యాంపెయిన్స్ అనేవి చేస్తూ వచ్చారనమాట. అండ్ అంతేకాకుండా యుఎస్ఏ ఇంకా యుఎస్ఎస్ఆర్ని ఒక అగ్రిమెంట్ చేసుకోమన్నారు. ఏంటి అగ్రిమెంట్ అంటే, మేము ఒక లిమిట్కి మించి న్యూక్లియర్ వెపన్స్ని మెయింటైన్ చేయము, ఇకపైన ఎటువంటి ఆర్మ్స్లోకి, ఎటువంటి వార్స్లోకి మేము దిగము అని చెప్పేసి మీరు అగ్రిమెంట్లోకి రండి అని చెప్పేసి వాళ్ళని చెప్పడం జరిగిందనమాట. ఇన్ ద వియత్నాం వార్ ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దాట్ యాజ్ మెనీ యాజ్ 8 lakhs to 30 lakhs Vietnamese military and civilians were killed. Apart from equally large number of Cambodians, Laotians, USA did not see any civilian death, but a large number of military personnel died and more were physically handicapped. మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే యుఎస్ఏ వియత్నాం మీద జరిపిన యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది యుఎస్ఏ. మరి వియత్నాం ఎక్కడుంది చూడండి. వియత్నాం ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో భాగంగా ఉంటుంది. అండ్ ఇండియాకి ఈస్ట్ వైపున ఇక్కడ ఉంది చూడండి. దిస్ ఈజ్ వియత్నాం, కనిపిస్తుందా? దిస్ ఈజ్ వియత్నాం. ఇది ఇండోనేషియా పైన ఉంది చూడండి. దిస్ ఈజ్ వియత్నాం, దిస్ ఈజ్ లావోస్ అనమాట, అండ్ దిస్ ఈజ్ కంబోడియా. ఈ పారాగ్రాఫ్లో మనం ఈ 3 ప్లేసెస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. అమెరికా వియత్నాం పైన యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో సోల్జర్స్తో పాటు సివిలియన్స్, కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ యుద్ధం వల్ల చాలామంది చనిపోయారంట. 8 lakhs to 30 lakhs వియత్నామీస్ మిలిటరీ అండ్ ఇంకా సివిలియన్స్ అనేవాళ్ళు చనిపోయారు. అండ్ అదేవిధంగా అంటే వియత్నామీసే కాదు, కంబోడియన్స్, లావోషియన్స్ అంటే లావో కంట్రీకి చెందిన ప్రజలు, కంబోడియా ప్లేస్కి చెందిన ప్రజలు కూడా ఈ యుద్ధం వల్లే చనిపోయారు. అండ్ యుఎస్ఏలో చూసుకుంటే సివిలియన్స్, నార్మల్ పీపుల్ ఎవరు చనిపోలేదు, కానీ చాలా ఎక్కువ నెంబర్లో మిలిటరీ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారు, సోల్జర్స్, వాళ్ళు చాలామంది చనిపోయారు. అండ్ చాలామంది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయ్యారనమాట. వాళ్ళ కాళ్ళు చేతులు పోగొట్టుకుని హ్యాండిక్యాప్డ్గా మిగిలిపోయారు. వియత్నాం వాజ్ లార్జ్లీ ఫారెస్టెడ్ అండ్ పూర్ నేషన్ ఇన్ కంపారిజన్ విత్ దేర్ అపోనెంట్.
యుఎస్ఏతో పోల్చుకుంటే వియత్నాం అనేది చాలా చిన్న కంట్రీ అనమాట. ఈ కంట్రీ యుఎస్ఏ అంత రిచ్ అండ్ ఎకనామికలీ ఫిట్ కంట్రీ కాదు. ఈ కంట్రీలో ఎక్కువగా ఫారెస్ట్ ఉంటుంది అండ్ పూర్ పీపుల్ అనేది ఎక్కువగా ఉంటారు. వియత్నాం యొక్క అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో యుఎస్ఏ ఇంకా ఫ్రాన్స్, వాటితో పోల్చుకుంటే వాటంత రిచ్ అండ్ ఎకనామికలీ స్టేబుల్ అండ్ పవర్ఫుల్ కంట్రీ అయితే వియత్నాం కాదనమాట. వియత్నాం చాలా పూర్ నేషన్ అండ్ ఎక్కువగా వియత్నాంలో అడవులు అనేవి, ఫారెస్ట్లు అనేవి ఉంటూ ఉంటాయన్నమాట. అండ్ ద వియత్నాం ఈజ్ యూజ్డ్ గొరిల్లా వార్ఫేర్ టెక్నిక్స్ టు ఫైట్ ద వార్. మరి యుఎస్ఏతో జరుగుతున్న ఈ యుద్ధంలో గెలవడానికి వియత్నామీస్ గొరిల్లా టెక్నిక్ అనేది వాడుతూ వచ్చారు. అండ్ ద యుఎస్ఏ ఇన్వెంటెడ్ అండ్ యూజ్డ్ న్యూయర్ ఆర్సెనల్ లైక్ కెమికల్ వెపన్స్ ఇంక్లూడింగ్ నపామ్ బాంబ్స్ డిస్ట్రాయింగ్ ద కంప్లీట్ విలేజెస్. అంటే ఈ యుద్ధంలో యుఎస్ఏ ఏం చేసిందంటే ఒక కొత్త రకమైన వెపన్స్ని వాడడం స్టార్ట్ చేశారు. అదేంటంటే కెమికల్ వెపన్ అనమాట. దాన్ని ఏమంటారంటే నపామ్ అంటారు. సో ఈ బాంబ్స్ ఏం చేస్తాయంటే కంప్లీట్గా ఒకేసారి విలేజెస్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేసేస్తాయి అనమాట. ఈ కెమికల్ స్ప్రే అనేది విలేజెస్లో చేయడం వల్ల చాలా మంది విలేజెస్ ఒక్కసారిగా చనిపోవడం అనేది జరుగుతుంది. అప్పట్లో అమెరికాలో ఒక చట్టం, ఒక లా ఉండేది. అదేంటంటే ఇప్పుడు వియత్నాంతో అమెరికాకి ఏదైతే యుద్ధం జరుగుతుందో ఈ వార్లో అమెరికన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొంతకాలం పాటు మిలిటరీ సర్వీస్ చేయాలి, సోల్జర్స్గా మీరు యుద్ధంలో పాల్గొనాలి అని చెప్పేసి ఒక రూల్ అనేది ఉందన్నమాట. సో కానీ దీనికి చాలామంది సివిలియన్స్ వ్యతిరేకించారు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఎటువంటి ప్రాపర్ రీజన్ లేకుండా చాలా అన్యాయంగా అమెరికా వియత్నామీస్ పైన యుద్ధం చేస్తుంది అండ్ చాలా మందిని ఈ కెమికల్ వెపన్స్ని యూజ్ చేసి చంపేస్తుందని చెప్పేసి ఈవెన్ ఈ మిలిటరీ పీపుల్ యొక్క ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా ఎక్కువగా నిరసించారనమాట. మేము మా వాళ్ళని యుద్ధంలోకి పంపమని. అండ్ సోల్జర్స్ కూడా చాలామంది, సివిలియన్స్ కూడా చాలామంది మేము ఇందు కారణంగా అంటే ఈ కారణం వల్ల మేము యుద్ధంలో జాయిన్ అవ్వమని చెప్పి చాలామంది నిరాకరించారనమాట, ఒప్పుకోలేదు. సో ఇక్కడ దీనికి సంబంధించి హార్వర్డ్ క్రిమ్సన్ అనే ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అదేంటనేది చూసి దాని ద్వారా అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ పారాగ్రాఫ్ ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే అమెరికన్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఒక ఇష్యూ జారీ చేసిందో, లైక్ మీరందరూ కూడా యుద్ధంలో కొంతకాలం పాటు పాల్గొనాలి, మిలిటరీ సర్వీస్ చేయాలి అని చెప్పేసి ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిందో దాన్ని వ్యతిరేకిస్తూ మేమందరం కూడా, మేము అమెరికన్ మెన్ అయిన మేమందరం కూడా వియత్నామీస్ పైన ఏదైతే యుద్ధం జరుగుతుందో, అన్యాయంగా ఏదైతే జనాల్ని చంపేస్తున్నారో సో ఇందులో మేము పాల్గొనము, ఇది మా పర్సనల్ ఒపీనియన్ అని చెప్పేసి వీళ్ళందరూ కూడా చాలా యూనిటీగా సైన్ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని సంతకం చేస్తూ ఈ న్యూస్ పేపర్లో ఆర్టికల్గా ప్రచురించారనమాట. అండ్ సమ్ థాట్ దీస్ పీపుల్ వర్ బీయింగ్ నాట్ ప్యాట్రియాటిక్ వైల్ అదర్స్ థాట్ దట్ దే వర్ జస్టిఫైడ్ ఇన్ రిఫ్యూజింగ్ to participate in an unjust war, discuss the 2 points of view in the class and write a short note on arguments of both sides. సో అంటే ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో అమెరికాలో చాలామంది నార్మల్ సివిలియన్స్ ఏమనుకుంటున్నారంటే ఏంటి వీళ్ళందరూ మన అమెరికన్ మెన్ అందరూ కూడా యుద్ధంలో పాల్గొనంటున్నారు, మరి వాళ్ళు యుద్ధంలో పార్టిసిపేట్ చేయకపోతే ఒకవేళ అమెరికా ఓడిపోతే మన కంట్రీకి వియత్నాం నుంచి ఏదైనా ముప్పు ఉంటుందేమో కదా. సో మరి వీళ్ళు ఈ విధంగా నిరాకరించకూడదు కదా. చాలామంది ఏదైతే గవర్నమెంట్ రూల్ ఇచ్చిందో దాన్ని ఫాలో అవ్వాలి కదా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో లేదు వీళ్ళందరూ కరెక్ట్గా చేశారు, ఏదైతే అమెరికా చాలా అన్జస్ట్గా అంటే అన్యాయంగా వియత్నామీస్ పైన ఏదైతే వార్ చేస్తుందో దానిలో మనం సపోర్ట్ చేయకూడదు, ఇలాంటి యుద్ధాలకి మనం ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకూడదు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారనమాట. సో మీ వ్యూ పాయింట్ ఏంటి అనేది మీరు మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. నెక్స్ట్, డ్యూరింగ్ ద ఎర్లీ 70s అమెరికాకు ఏమాత్రం ప్రమాదకరం కాని ఒక అమాయక ప్రజలు, వియత్నాం ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఈ బాంబ్ బ్లాస్టులు చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పి చాలామంది ప్రజలు ప్రశ్నించడం స్టార్ట్ చేశారనమాట. వాళ్ళ అమాయక ప్రజలు మీరు ఉత్తనే ఎందుకు వాళ్ళ మీద ఇటువంటి యుద్ధాలు చేస్తున్నారు అని చెప్పేసి సైనికులు అందరూ కూడా ఎవరైతే వియత్నాంకి వెళ్ళారో తిరిగి వచ్చేటప్పుడు వీళ్ళందరూ కూడా అమెరికన్ సోల్జర్స్లో ఈ థాట్ అనేది వస్తుందన్నమాట. సో ఎవరైతే వియత్నాం నుంచి రిటర్న్ అవుతున్నారో ఈ సీరియస్ డౌట్స్ అనేవి వాళ్ళ మైండ్లో వస్తున్నాయి. సో వాళ్ళు రిఫ్యూజ్ చేస్తూ వచ్చారనమాట, మేము దీంట్లో ఇంకా పార్టిసిపేట్ అవ్వము, వాళ్ళే కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మా పిల్లల్ని దీనికోసం మేము పంపము అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ నిరాకరిస్తూ వస్తున్నారు. ఆ కౌంట్ పెరుగుతూ వస్తుంది అనమాట రోజు రోజుకి. అండ్ అంతేకాకుండా ఈవెన్ వియత్నామీస్ పీపుల్ కూడా దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ వచ్చారు. అండ్ ఫైనలీ 1975లో యుఎస్ గవర్నమెంట్ ఇకపైన వియత్నాంతో మేము యుద్ధాన్ని ఆపేస్తున్నామని చెప్పేసి డిక్లేర్ చేశారనమాట. ద సక్సెస్ ఆఫ్ దిస్ క్యాంపెయిన్ ఇన్స్పైర్డ్ పీస్ మూమెంట్ అక్రాస్ ద వరల్డ్. ఈ క్యాంపెయిన్, ఈ ఉద్యమం వల్ల ప్రపంచం మొత్తంలో చాలామంది ప్రజలకి ఒక ఇన్స్పిరేషన్ అనేది వచ్చిందనమాట. ప్రజలందరూ కలిసికట్టుగా పోరాడితే, ఉద్యమిస్తే ఏదైనా సాధించుకోగలుగుతాము అని చెప్పేసి తెలిసింది. ఈ విధంగా అమెరికా వియత్నాం మీద చేస్తున్న యుద్ధాన్ని ఆపేసింది. అండ్ ఇందులో భాగంగా అంటే ఇట్లాంటి రిజల్ట్ రావడం కోసం వియత్నామీస్ ఇంకా అమెరికన్ సివిలియన్స్ కూడా చాలా
మద్దతు తెలిపారని మనకి అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ద న్యూక్లియర్ ఆర్మ్స్ రేస్ ఇంటెన్సిఫైడ్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ వియత్నాం వార్ యాజ్ మోర్ అండ్ మోర్ కంట్రీస్ కంపీటెడ్ విత్ ఈచ్ అదర్ టు స్టాక్ పైల్ ద న్యూక్లియర్ ఆర్మ్స్. అంటే వియత్నాం యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచ దేశాలు అన్నీ కూడా వాళ్ళ యొక్క న్యూక్లియర్ వెపన్స్ని ఇంకా పెంచుకోవడంలో చాలా ఇంట్రెస్ట్ చూపించాయన్నమాట. ప్రతి కంట్రీ కూడా ఎక్కువగా న్యూక్లియర్ వెపన్స్ని స్టోర్ చేసుకునే ఆలోచనలు ఉన్నాయి. అండ్ దీనివల్ల చాలామంది ప్రజలు చాలా భయభ్రాంతులకి గురయ్యారు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యారు. అండ్ అంటే ఇటువంటి అణుబాంబులు న్యూక్లియర్ వెపన్స్ని క్రియేట్ చేయడానికి ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో చూడండి, న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుందో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ని బాగా ప్రోత్సహించాయి. ఎందుకంటే వాళ్ళకి అక్కడ బిజినెస్ అవుతుంది కదా. మరి ఈ విధానంలో దీన్ని మనం మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటాం అనమాట. సో గవర్నమెంట్ ట్రై టు క్రియేట్ వార్ పానిక్ అమాంగ్ ద కామన్ పీపుల్. ఇవన్నీ చేస్తూ గవర్నమెంట్ నార్మల్ పీపుల్స్లో ఎప్పుడు కూడా యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ప్రజలందరూ కూడా ఎప్పుడు భయపడుతూ జీవించే పరిస్థితులను తీసుకొచ్చిందనమాట. గ్రాడ్యువల్లీ సో the common people, so that they could support greater expenditure of taxpayers money on the nuclear arms. యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ ప్రజలు ఈ న్యూక్లియర్ వెపన్స్ని పర్చేస్ చేయడం కోసం ఎక్కువగా ట్యాక్స్ పే చేయాలని చెప్పేసి కూడా ప్రజల్ని ఎక్కువగా బలవంతం చేస్తూ వచ్చేవారు. గ్రాడ్యువల్లీ మెనీ పీపుల్ ఎస్పెషల్లీ ఇన్ యూరోప్ రియలైజ్డ్ దట్ వార్ మాంగరింగ్ అండ్ కాన్సిక్వెంట్ ఆర్మ్స్ రేస్ ఓన్లీ మేడ్ ద వరల్డ్ మోర్ అన్సేఫ్ అండ్ ఇంక్రీజ్డ్ ద పాసిబిలిటీ ఆఫ్ డిజాస్టర్స్ వార్ ఫర్ ఆల్ ద కంట్రీస్. అంటే ఈస్టర్న్ యూరోప్లో ఉన్న ప్రజలందరూ ఏమి రియలైజ్ అయ్యారంటే ఈ వార్ వెపన్స్ని మెయింటైన్ చేసుకునే పద్ధతి కానీ ఈ యుద్ధాలు కానీ ప్రజల్ని ఇంకా అన్సేఫ్ సిచ్యువేషన్లోకి తీసుకొస్తున్నాయి తప్ప దీనివల్ల ఎవరికి ఎటువంటి లాభం అనేది ఉండదు అని చెప్పేసి రియలైజ్ అయ్యారనమాట. మ్యాసివ్ ప్రొటెస్ట్ టుక్ ప్లేస్ అగైన్స్ ద పాలసీస్ ఆఫ్ ద గవర్నమెంట్ డిమాండింగ్ దాట్ దే బిగన్ నెగోషియేషన్స్ విత్ అదర్ గవర్నమెంట్ టు రెడ్యూస్ న్యూక్లియర్ ఆర్మ్స్ అండ్ వర్క్ టువర్డ్స్ ద పీస్. సో చాలామంది ప్రజలు చాలా భారీ ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్లు నిరసనలు చేయడం మొదలుపెట్టారు. ఎందుకు చేస్తున్నారు నిరసనలు? ఎందుకు అంటే గవర్నమెంట్స్కి వ్యతిరేకంగా చేస్తున్నారు. గవర్నమెంట్స్ ప్రభుత్వాలు మీరు ఏదైతే ఉన్నారో మీరు ఎక్కువగా న్యూక్లియర్ వెపన్స్ని మెయింటైన్ చేయకూడదు, తయారు చేయకూడదు. ఇలాంటివి చేయడం వల్ల ఇతర కంట్రీస్ కూడా వాళ్ళు కూడా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసుకుని స్టోర్ చేస్తూ ప్రజల్లో ఒక అన్సేఫ్ సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు. వార్స్ అనేవి ప్రజలకి కామన్ పీపుల్కి ఎటువంటి బెనిఫిట్ని తీసుకురావు. సో ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచి ఇటువంటి వెపన్స్ని తయారు చేయడం యూజ్ చేయడం మానేయాలి అని చెప్పేసి, అంతేకాకుండా మీ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ యొక్క స్టోరేజ్ని తగ్గించాలి అని చెప్పి అండ్ మీరు శాంతికి అంటే టువర్డ్స్ ద పీస్ మీరు వర్క్ చేయాలి. ప్రజల్లో శాంతిని ఇంప్లిమెంట్ చేయడానికి వర్క్ చేయాలి తప్ప ఎటువంటి హేట్రెడ్ ఇంకా గొడవల్ని రేపడానికి కాదు అని చెప్పేసి ఈ ప్రొటెస్ట్లన్నీ చేస్తూ వచ్చారనమాట. యాజ్ ఎ రిజల్ట్ అంటే దీనికి రిజల్ట్గా ద ప్రెషర్స్ ద యుఎస్ఏ అండ్ ద యుఎస్ఎస్ఆర్ ద మెయిన్ కాంపిటీటర్స్ ఇన్ ద ఆర్మ్ రేస్ బిగేన్ టాక్ టు కట్ డౌన్ their nuclear arsenal strategic arms limitation talks SALT, which however were unsuccessful. Finally a treaty was signed in 1991 which is called Strategic Arms Reduction Treaty START. ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే ప్రపంచం నలుమూలల నుండి కూడా కామన్ పీపుల్ అంటే ప్రజల నుండి, సైంటిస్ట్ నుండి, పర్యావరణవేత్తల నుండి ఏవైతే సజెషన్స్, ఒత్తిడి, ప్రెషర్ ఏదైతే పడుతుందో సో దాని కారణంగా ఈ మెయిన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్మ్ రేస్లో అతిపెద్ద కాంపిటీటర్స్గా ఉన్న 2 ఇంపార్టెంట్ పవర్ఫుల్ కంట్రీస్ యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్. సో వీళ్ళు మెయిన్ కాంపిటీటర్స్గా ఉన్నారు. సో వీళ్ళు ఈ ఒత్తిడి కారణంగా సరే ఇకపైన మనం ఆర్మ్స్ న్యూక్లియర్ వెపన్స్ని తగ్గించుకుందాం, దానికి సంబంధించిన డిస్కషన్స్ చేద్దామని చెప్పేసి సో వాళ్ళు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. సో దీనికి సంబంధించిన డిస్కషన్స్ చేయడం కోసం వీళ్ళు స్టార్ట్ చేసిన ఒక టాక్ సెషన్ ఏంటి అంటే స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ టాక్స్ అంటారు. కానీ దీని ద్వారా పెద్దగా సక్సెస్ రాలేదు. ఈ 2 కంట్రీస్ కూడా ఒక పీస్ఫుల్ అగ్రిమెంట్లోకి రాలేదనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ట్రీటీ అనేది, ఇంకొక ఒప్పందాన్ని వాళ్ళు సైన్ చేశారు. ఎప్పుడు అంటే 1991లో. దాన్ని స్ట్రాటజిక్ ఆర్మ్స్, ఇక్కడ ఉంది చూడండి, స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ స్టార్ట్ అంటారనమాట. సో ఇందులో వాళ్ళు నెగోషియేషన్ స్టార్ట్ చేశారు. ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ కాంప్లెక్స్ ఆర్మ్ కంట్రోల్ ట్రీటీ ఇన్ ద హిస్టరీ. ఇట్స్ ఫైనల్ ఇంప్లిమెంటేషన్ ఇన్ ద లేట్ 2001 resulted in the removal of about 80% of all the strategic nuclear weapons and then in existence a little while after the signing of the treaty the USSR dissolved and in its place a new Russian state was formed. With this ended the long period of Cold War and the constant threat of catastrophic world war. మీకు అర్థమైంది కదా?
ఫస్ట్ ఈ 2 కంట్రీస్ కూడా ఓకే, ఇక మనం తగ్గిపోదాం, ఇంక ఇవేమి మనం వాడద్దు, సో దానికి సంబంధించిన డిస్కషన్స్ చేద్దాం అని చెప్పేసి ఒక టాక్ సెషన్ పెట్టుకున్నారు. లైక్ దాన్ని మనం ఇక్కడ సాల్ట్ అంటున్నాం, స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ టాక్స్ అని. కానీ ఇందులో వాళ్ళ యొక్క అగ్రిమెంట్ అనేది ఫెయిల్ అయింది, ఇద్దరు కూడా ఒక కంక్లూషన్కి రాలేదు. అందుకే మళ్ళీ వాళ్ళు 1991లో అప్పుడు మళ్ళీ ఈ డిస్కషన్స్ పెట్టుకుని ఒక ఒప్పందానికి వచ్చి ఒక ట్రీటీ సైన్ చేశారనమాట. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాము, స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ అంటున్నాం, స్టార్ట్ అని అంటున్నాం అనమాట. సో ఇందులో భాగంగా మనకి ఏం అర్థమవుతుందంటే 2001 వచ్చేటప్పటికి ఫైనలీ ఈ అతిపెద్ద కంట్రీస్గా ఉన్న కంట్రీస్ మేము మా వెపన్స్ 80%కి తగ్గించేస్తాము, అంటే 80% ఆఫ్ మా న్యూక్లియర్ వెపన్స్ అన్నింటిని కూడా మేము తగ్గించేస్తామని చెప్పేసి వాళ్ళు ఒక ట్రీటీని సైన్ చేశారనమాట. సో అంతేకాకుండా ఈ టైం తర్వాతనే మనకి యుఎస్ఎస్ఆర్ అనేది డిజాల్వ్ అయిపోయి ఒక సెపరేట్ రష్యన్ ఎంటిటీ అనేది ఫామ్ అయింది. అండ్ అప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుంచి రష్యాకి యుఎస్ఎస్ఆర్కి మధ్య ఉన్న కోల్డ్ వార్ అనేది కూడా తగ్గుతూ వచ్చిందనమాట. అప్పటి వరకు ప్రజలందరూ కూడా ఎప్పుడైనా ఒక పెద్ద వార్ మళ్ళీ రావచ్చు అన్న టెన్షన్లో, ఒక కెటాస్ట్రాఫిక్ వరల్డ్ వార్ ఫియర్లో ఉండేవారు. ఆ ఫియర్ కూడా చాలా వరకు తగ్గిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఫొటోస్ అన్నీ కూడా దానికి సంబంధించిన పిక్చర్స్. యాక్చువల్లీ మీరు ఈ ఫోటో అబ్జర్వ్ చేస్తే, ఏ వియత్నాం వార్ ప్రొటెస్టర్, అ ఉమెన్ డెమాన్స్ట్రేటర్ ఆఫర్స్ అ ఫ్లవర్ టు ద మిలిటరీ పోలీస్ ఆన్ గాడ్ అట్ ద పెంటగాన్, డిస్కస్ ద ఐడియాస్ ఇన్ దిస్ ఇమేజెస్. ఈ ఇమేజెస్లో చూస్తే వార్ వద్దు అని చెప్పేసి వియత్నాంకి చెందిన ప్రజలు అమెరికా ప్రజలతో, అమెరికా సోల్జర్స్తో, అమెరికా వియత్నాం మీద చేసిన యుద్ధం గురించి ప్రీవియస్ పేరాలో డిస్కస్ చేసాం కదా, మరి ఆ కాంటెక్స్ట్లో ప్రజలందరూ కూడా ఏ విధంగా ప్రొటెస్ట్ చేస్తూ వచ్చారు యుద్ధం వద్దు అని చెప్పేసి, దానికి సంబంధించిన పిక్చర్స్ మనం ఈ 2 ఫొటోస్లో చూడొచ్చు అనమాట. సో పైన కనిపిస్తున్న ఈ రెడ్ కలర్ ఇమేజ్ అంతా కూడా యుఎస్ఎస్ఆర్ అనమాట. అండ్ యుఎస్ఎస్ఆర్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత సో ఈ యునైటెడ్ సోవియట్ సోషలిస్టిక్ రష్యాలో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా చాలా మట్టు కంట్రీస్ సెపరేట్ ఇండిపెండెంట్ నేషన్స్గా ఫామ్ అయ్యి, అండ్ రష్యా కూడా ఒక సెపరేట్ ఇండిపెండెంట్ నేషన్గా ఫామ్ అయింది అనమాట. మనకి ఈ 2 పిక్చర్స్ ద్వారా ఆ డిఫరెన్స్ అనేది కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ మ్యాప్ కావాలంటే మీరు పాజ్ చేసుకుని ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకోండి. మనం లెసన్లో డిస్కస్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా నేను ఇందులో కవర్ చేస్తాను. యుఎస్ఎస్ఆర్, చైనా, ఇండియా, కంబోడియా, లావోస్, వియత్నాం, ఇండోనేషియా, నైజీరియా, ఈజిప్ట్, జర్మనీ, యుఎస్ఏ. మీరు ఒకసారి పాజ్ చేసుకుని మీ దగ్గర మ్యాప్ ఉంటే ప్రాక్టీస్ చేసుకోండి. మరి ఈ సిచ్యువేషన్ తర్వాత యుద్ధాలు ఏమైనా ముగిసాయా అంటే డెఫినెట్లీ నాట్. దీని తర్వాత కూడా మనం చాలా చోట్ల యుద్ధాలను చూస్తూ వచ్చాం. ఈవెన్ 2024 ఇప్పుడు కూడా కంట్రీస్కి మధ్య వార్స్ అనేవి జరుగుతున్నాయి, అది మనం విట్నెస్ చేస్తూ వస్తున్నాం. అండ్ ఈ టైంలో కూడా ఈస్టర్న్ యూరోప్లో, ఇరాక్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఇంకా డిజాస్టర్స్ వార్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఈ లాస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో యుఎస్ఎస్ఆర్ డిజాల్వ్ అయిపోక ముందు లాస్ట్ ఫేజ్ వరకు కూడా ఒక మేజర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. అది చాలా ఇంపార్టెంట్. సో అదేంటంటే యుఎస్ఎస్ఆర్లో భాగంగా ఉన్న చెర్నోబిల్ అనే ప్రాంతంలో ఒక న్యూక్లియర్ ప్లాంట్లో గ్యాస్ అనేది లీక్ అయిందనమాట. దీనివల్ల చాలా పెద్ద మొత్తంలో చెర్నోబిల్లో ఉన్న వర్కర్స్ చనిపోయారు. అండ్ బట్ మోర్ ఇంపార్టెంట్, ఇట్ కంటామినేటెడ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ఎ వెరీ లార్జ్ రీజియన్ ఇంక్లూడింగ్ మెనీ అదర్ కంట్రీస్ ఆఫ్ యూరోప్. చెర్నోబిల్ అంతేకాకుండా యూరోప్లో దాని చుట్టుపక్కల ఉండే పరిసరాల ప్రాంతాల్లో, పరిసరాల కంట్రీస్లో కూడా ఇప్పటికీ కూడా మనం అక్కడ రేడియేషన్ అనేది చూడొచ్చు అనమాట. ఇప్పటికీ ఎవరైనా విజిట్ చేయడానికి వెళ్తే కంప్లీట్ ప్రికాషన్స్తో మాస్క్ పెట్టుకుని వెళ్తారనమాట. అంటే ఇప్పటికీ రేడియేషన్ ఉందంటే జస్ట్ అర్థం చేసుకోండి అప్పట్లో అది ఎంత డిజాస్టర్గా ఉండింది అనేది మీకు అర్థమవుతుంది అనమాట. ఇట్ ఎఫెక్ట్స్ క్రియేటెడ్ అ న్యూ అవేర్నెస్ అమంగ్ ద పీపుల్ ఆఫ్ ద కంట్రీ అండ్ అబౌట్ ద డేంజర్ ఆఫ్ న్యూక్లియర్ పవర్. దీనివల్ల జనాలకి మరింతగా ఈ న్యూక్లియర్ వెపన్స్ వల్ల, ఈ కెమికల్ వెపన్స్ వల్ల ఎంత నష్టం జరుగుతుంది అని చెప్పేసి జనాల్లో కన్సర్న్స్ మొదలయ్యాయి. అండ్ ప్రజలు ఇంకా ఎన్విరాన్మెంటలిస్ట్ వీళ్ళందరూ కూడా పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, మానవ జాతిని ప్రొటెక్ట్ చేయడానికి ప్రజలు, ఎన్విరాన్మెంటలిస్టులు అండ్ ఇంకా సైంటిస్టులు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కన్సర్న్స్ని రేస్ చేస్తూ వచ్చారు. దీని భాగంగా చాలామంది ఇంకా వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ని బలంగా చేస్తూ వచ్చారనమాట. ఇప్పుడు గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ అండ్ మార్జినలైజ్డ్ పీపుల్ అండ్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్, పర్యావరణానికి సంబంధించిన మూమెంట్స్ ఏంటేంటి అనేవి చూద్దాం. 1990s ఈ సంవత్సరంలో ప్రపంచం మొత్తంలో కూడా ఎకనామికల్గా అంటే ఆర్థిక పరంగా, పొలిటికల్గా ఎన్నో చేంజెస్ జరుగుతూ వచ్చాయి. సో ఎందువల్ల జరుగుతూ వచ్చాయంటే ప్రపంచంలో గ్లోబలైజేషన్ జరుగుతుంది, ఇండస్ట్రీస్ పెరుగుతూ వచ్చాయి. అంటే ప్రపంచం మొత్తం కూడా ఒక గ్లోబల్ విలేజ్గా తయారయ్యి ఒక కంట్రీస్కి మధ్య సో ఈ ఇండస్ట్రీస్ కానీ లేదా వ్యాపారాలు అనేవి జరుగుతూ వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతూ వచ్చాయి. దీన్నే మనం గ్లోబలిజం అంటున్నాము, లేదా గ్లోబలైజేషన్ ఆర్ నియో లిబరలిజం అని కూడా అంటున్నాం అనమాట. ఇవన్నీ కూడా
హ్యావ్ డీప్లీ ఇంపాక్టెడ్ ద లైఫ్స్ ఆఫ్ అండర్ ప్రివిలేజ్డ్ అండ్ పూర్ పీపుల్. అంటే అప్పుడప్పుడే సమాజంలోకి వస్తున్న ఈ కొత్త విధానం గ్లోబలైజేషన్, నియో లిబరలిజం ఏదైతే ఉందో దీనివల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అయిన ప్రజలు ఎవరైతే ఉన్నారంటే, మరి ఈ విధంగా గ్లోబలైజేషన్, నియో లిబరలిజం అనే పేరుతో కొత్తగా వచ్చిన ఈ సిస్టమ్ వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అయిన ప్రజలు, ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేసిన ప్రజలు ఎవరంటే మెయిన్లీ పూర్ పీపుల్ అనమాట. సో ఎటువంటి సదుపాయాలు, ఎటువంటి ఫెసిలిటీస్ లేని ప్రజలు జీవితాలు చాలా తీవ్రంగా ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ అందులో మోస్ట్లీ ట్రైబల్ పీపుల్ అండ్ భూమి లేని వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఇంకా ఉమెన్, అంతేకాకుండా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్న పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్నారు. అంతేకాకుండా ఇండస్ట్రీస్లో వర్కర్స్, లేబర్స్ ఎవరైతే ఉంటారో అందరికంటే ఎక్కువగా తీవ్రంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనమాట. వీళ్ళందరూ కూడా ఈ ఎకనామికల్, పొలిటికల్ చేంజెస్ వల్ల చాలా ఎక్కువగా డీప్గా ఇంపాక్ట్ అయ్యారని మనకి ఈ పారాగ్రాఫ్ ద్వారా తెలుస్తుంది. ఏ విధంగా ఇంపాక్ట్ అయ్యారు అంటే, ఇటువంటి విధానం వచ్చిన తర్వాత ప్రజల్లో యాక్చువల్లీ డెవలప్మెంట్ కనపడాలి, కానీ దానికి బదులుగా మనం చూస్తే కనుక ఈ కారణంగా కొత్త ఉద్యోగాలు ఏమీ లేవు, అండ్ మంచి జీతాలు ఉన్న ఉద్యోగాలు రావట్లేదు. అండ్ అంతేకాకుండా చట్టబద్ధంగా అంటే లా పరంగా అండ్ కాన్స్టిట్యూషన్ పరంగా ఎటువంటి కాంపెన్సేషన్స్ ప్రజలకి అందుబాటులోకి రావట్లేదు అనమాట. అండ్ గత కొద్ది దశాబ్దాల నుంచి అంటే కొన్ని డికేట్స్ నుంచి కూడా ట్రైబల్ పీపుల్కి ఇంకా మార్జినల్ ఫార్మర్స్ హ్యావ్ ఆల్సో బీన్ థ్రెటెన్డ్ బై కమర్షియల్ ఫార్మింగ్, మైనింగ్ కార్పొరేషన్, డ్యామ్ ప్రాజెక్ట్స్. సో నార్మల్ గిరిజన ప్రాంతాల్లో ఉండే గిరిజన ప్రజలు, అంతేకాకుండా చిన్న రైతులు, వీళ్ళందరూ కూడా బెదిరించబడుతున్నారనమాట. ఎవరి ద్వారా అంటే కమర్షియల్ ఫార్మింగ్ ఎవరైతే చేస్తారో, లైక్ లాభం కోసం ఫార్మింగ్ చేసే ఫార్మర్స్ నుంచి, మైనింగ్ కార్పొరేషన్స్ నుంచి, డ్యామ్ ప్రాజెక్ట్స్ నుంచి, వీళ్ళందరి నుంచి కూడా ముఖ్యంగా ట్రైబల్ పీపుల్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారనమాట. యాజ్ ద లార్జ్ కంపెనీస్ ఫైండ్ రేర్ రిసోర్స్ ఇన్ ద రిమోట్ రూరల్ ఏరియా లైక్ మినరల్, rare plants or animal and water, there has been a rapid increase in the outs. As the large companies find rare resources in the remote rural areas like mineral, rare plant or animals and water, there has been a rapid increase in the ousting of the farming and tribal population from the traditional areas. This resulted in dispersion of the communities into new areas and destruction of tribal culture. Actually ఒక పాయింట్ గురించి డిస్కస్ చేస్తే, లైక్ డ్యామ్స్ గురించి డిస్కస్ చేస్తే మీరు అనొచ్చు, మ్యామ్ యాక్చువల్లీ డ్యామ్స్ కన్స్ట్రక్షన్ అనేది ఇంపార్టెంటే కదా, యూస్ఫుల్లే కదా. ఎస్, డ్యామ్స్ అనేది అగ్రికల్చర్, ఇరిగేషన్ పర్పస్కి యూస్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి కూడా యూస్ అవుతుంది, అది బెనిఫిటే. కానీ ఈ డ్యామ్స్ని కన్స్ట్రక్ట్ చేసే పనిలో భాగంగా జరిగే నష్టాలు ఏంటంటే, ఎక్కడైతే ఈ డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేస్తారో దానివల్ల చాలా గ్రామాలు ముంపుకు గురవుతాయి అండ్ నీటిలో సబ్మర్జ్ అయిపోతాయి, మునిగిపోతాయి, నీటిలో కొట్టుకుని పోతాయి. అంటే చాలామంది ప్రజలు ఉండడానికి వాళ్ళకి షెల్టర్ ఉండదన్నమాట, వాళ్ళ యొక్క ఇల్లులు కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ కంపెనీస్ లేదా ఈ మైనింగ్ కార్పొరేషన్స్ కానివ్వండి, కమర్షియల్ ఫార్మర్స్ కానివ్వండి, లైక్ డ్యామ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలాంటి లొకేషన్స్లో ప్రిఫర్ చేస్తారు, లైక్ ఫారెస్ట్ లొకేషన్స్లో. సో ఎక్కడైతే రేర్ మినరల్ రిసోర్సెస్ దొరుకుతాయో ఆ రూరల్ ఏరియాస్లో చేయడానికి ట్రై చేస్తారు. సో దానివల్ల ఆబ్వియస్లీ ట్రైబల్ పీపుల్, మార్జినైజ్డ్ ఫార్మర్స్, చిన్న రైతులు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారనమాట. దిస్ రిజల్టెడ్ ఇన్ డిస్పర్షన్ ఆఫ్ ద కమ్యూనిటీస్ ఇన్ టు న్యూ ఏరియాస్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ట్రైబల్ కల్చర్. దీనివల్ల ట్రైబల్ కల్చర్ అనేది పాడైపోతుంది. అంతేకాకుండా దే హ్యావ్ బీన్ రెడ్యూస్డ్ టు బీయింగ్ ద మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. అలాంగ్ విత్ దిస్, సచ్ ప్రాసెస్ ఆఫ్ డెవలప్మెంట్ హ్యావ్ సివియర్లీ థ్రెటెన్డ్ ద న్యాచురల్ సోర్స్. Along with this, such a process of development have severely threatened the natural resource base, giving rise to the environmental movements and seek to combine the voice of the marginalized and with the anger over the destructive and violent nature of these development forces. These movements seek a different version. And ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎదుర్కోవడానికి ఈ ట్రైబల్ పీపుల్కి, అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎదుర్కోవడానికి ట్రైబల్ పీపుల్ తరపున చాలామంది ప్రజలు పోరాడుతున్నారనమాట. మెయిన్లీ ఈ ప్రొటెస్టర్స్, ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఉద్యమాన్ని చాలా బలంగా డిఫరెంట్ వర్షన్స్లో చేస్తున్నారు, జస్ట్ టు బ్రింగ్ ద జస్టిస్ ఫర్ దీస్ ట్రైబల్ అండ్ మార్జినలైజ్డ్ ఫార్మర్స్.